అయితే మా యొక్క సంఘం నుంచి మీకు వందనాలు తీసుకొని వస్తూ ఉన్నాను. And my family as well. నా కుటుంబం నుంచి కూడా When they heard that we are going to Hyderabad with brother Samuel Bumpaka, ఎప్పుడైతే మేము శామ్యూయల్ బుంపాక దగ్గరికి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి ఉన్నామో they all were happy and excited. వారందరూ కూడా చాలా సంతోషముగా ఆసక్తి కలిగి ఉన్నారు. They know brother Samuel, most of the people personally. అయితే బ్రదర్ శామ్యూయల్ గారిని అక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తిగతంగా తెలుసు వారందరికీ. And we love his ministry. మరియు ఆయన యొక్క పరిచర్యను మేము ప్రేమిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. So I can say that the Lord has given you his gift. అయితే నేను చెప్పగలను, ప్రభువు ఆయన యొక్క బహుమానాన్ని వరాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. Because minister is a God's gift to the people. Minister is a God's gift to the people. ఈ సేవకుడు దేవుని యొక్క వరము లేదా బహుమానం అయి ఉన్నాడు ప్రజలకి. And when the people accept that gift, ఎప్పుడైతే ప్రజలు ఆ యొక్క బహుమానాన్ని అంగీకరిస్తారో, then everything you need is in that gift. మరియు మీకు కావలసినదల్లా ఆ బహుమానములోనే ఉన్నది. Because that is God's wrapped gift to the people. ఎందుకంటే అదే చుట్టబడినటువంటి ఒక బహుమానము ప్రజల కొరకై ఉన్నది. Because flesh profit nothing, but it is the spirit which gives life. ఎందుకంటే శరీరములో ఎలాంటి లాభము లేదు, కానీ ఆత్మలో అక్కడ జీవం అనేది ఉన్నది. So we are not talking about 6 feet flesh. అయితే ఇక్కడ 6 అడుగులు ఉన్నటువంటి శరీరం గురించి మాట్లాడడం లేదు. But we are talking the gift inside the కానీ flesh. ఆ లోపల ఉన్నటువంటి వరము గురించి మాట్లాడుతూ ఉన్నాము. So we praise God for that gift. దేవునికి దానిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. Amen. Hallelujah. So tonight I want to speak on God's expression in human. అయితే ఈ రాత్రి కాలంలో నేను ఒక మానవునిలో దేవుని యొక్క ఎక్స్ప్రెషన్ రూపమును నేను చూడాలనేటటువంటి విషయం. In other words, the human expression of God. ఇంకో మాటలు చెప్పాలంటే మానవుడు దేవుణ్ణి ఏమంటారు, ఎక్స్ప్రెషన్, ప్రతిబింబించుట. Amen. అంతేనా? So my subject is bearing the appearance of a man. అయితే నా సబ్జెక్ట్ ఏంటంటే నిజముగా ఒక మానవుని రూపమును ధరించుట. Amen. So we know that in eternity past, అయితే మనం చూస్తున్నాం ఆ నిత్యత్వములో God had a plan in his mind. దేవుడు తన యొక్క మనసులో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. That is endless, I mean the dateless past. అయితే endless past. Yeah, past, dateless, we know nothing about అది that. చాలా ముందు అన్నమాట, మనకు తెలియదు ఎప్పుడు అనేది, చాలా కాలం కిందట జరిగిపోయింది. And in that past eternity, God was thinking something, planning. అయితే ఆ గత నిత్యత్వములో దేవుడు ఆలోచన చేసి ఏదో ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు. When God started that plan, that was the beginning. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రణాళికను ఆరంభించి ఉన్నాడో అదే ఆరంభమైనది. That was the beginning of time. అది కాలమునకు ఆరంభమైనది. That was the beginning of the progression of his plan. అది ఆయన యొక్క ప్రణాళికను బయటకు తీసుకొని వచ్చే విషయమై ఉన్నది. Amen. And whatever God planned in the past eternity, అయితే గత నిత్యత్వంలో దేవుడు ఏదైతే ప్రణాళిక చేశాడో, we are the bridge between the past eternity and the future eternity. అయితే గత నిత్యత్వమునకు మరియు రాబో నిత్యత్వమునకు మధ్య భాగమే మనమై ఉన్నాం. And in that plan, God wanted to achieve 3 things. అయితే ఈ ప్రణాళికలో దేవుడు 3 విషయాలను సాధించుకోవాలనుకుంటూ ఉన్నాడు. The first, he wanted to express himself in Jesus Christ. మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తులో తనను తాను బహిర్గతం చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు ఆయన. That is the first fold of the 7th seal. అది 7వ ముద్రలోని మొదటి భాగమై ఉన్నది. And the second fold is, అయితే రెండవ భాగం ఏంటంటే Christ wanted to express himself in human being.
అయితే రెండవ భాగం ఏంటంటే క్రీస్తు మానవులలో తనను తాను బయలుపరచుకోవాలనుకుంటూ So ఉన్నాడు. that's why Brother Branham said God wanted preeminence among his believer. అందుకే సోదరు బ్రానమ్ గారు చెప్తున్నారు దేవుడు తన ప్రజల మధ్యలో తానే ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండాలనుకుంటూ ఉన్నాడు. And that is the second fold. అదే రెండవ భాగమైనది. Amen. Amen. And Brother Branham said, I am working on the second fold. అయితే సోదరు బ్రానమ్ గారు చెప్పారు నేను ఆ రెండవ భాగం మీదనే పని చేస్తున్నాను. And that second fold is unfolding in us in the church. అయితే ఆ రెండవ భాగము మనలో సంఘములో అది బయలుపరచబడతా ఉన్నది. So God wants us to express him. అయితే దేవుడు మనము ఆయనను లోకానికి చూపించాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. Now Christ in us అయితే మనలో ఉన్న క్రీస్తు wanted to have the same preeminence he had before the foundation of the world. అయితే క్రీస్తు జగదుత్పత్తి కన్నా ముందు ఎలాంటి ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడో అదే స్థానాన్ని మనలో కూడా ఆయన కలిగి ఉండాలని ఆశపడుచూ ఉన్నాడు. Amen. Amen. So this message is going to be little different. అయితే ఈ వర్తమానము కొద్దిగా వేరే వ్యత్యాసముగా ఉండబోతా ఉన్నది. But you keep in mind that I am going to speak on the second fold. అయితే మీరు మీ మనసులో ఉంచుకోనండి నేను రెండవ భాగం మీద మాట్లాడబోచు ఉన్నాను. First fold is God poured himself into Christ. మొదటి భాగం ఏంటంటే దేవుడు తనను తాను క్రీస్తులోనికి కుమ్మరించుకున్నాడు. And the second fold is Christ poured himself into the church. అయితే రెండవ భాగం ఏంటంటే క్రీస్తు తనను తాను సంఘములోని కుమ్మరించుకొని ఉన్నాడు. Why? Because he wanted to express himself through the church. ఎందుకంటే ఆయన సంఘము ద్వారా తనను తాను బయలుపరచుకోవాలని ఆశపడుచు ఉన్నాడు. So now we have read about the four living creatures. అయితే ఇప్పుడు మనము 4 జీవుల గురించి మనము చదువుకొని ఉన్నాము. We all know that these four living creatures are the lion and the ox and the man and the eagle. అయితే ఈ 4 జీవులు ఏంటనేది మనకు తెలుసు. అదేమైనది సింహం అయినది, ఎద్దు అయినది, మనిషి అయి ఉన్నాడు, అదే తర్వాత పక్షి రాజు అయి ఉన్నాడు. Amen. So the Bible says their wings are attached. అయితే బైబిల్ చెప్తా ఉన్నది వాటి యొక్క రెక్కలు కలిసి ఉన్నాయని. Amen. When they walk together. ఎప్పుడైతే వారు నడుస్తూ ఉన్నారో వారు కలిసి నడుస్తూ ఉన్నారు. It means they work as a group. అది ఎలా ఉన్నదంటే వారు ఒక గ్రూప్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. Amen. They work as a group. వారు ఒక గ్రూప్ గా పని చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. Amen. So these living creatures looks like a man. ఈ జీవులు ఒక మనుష్యుని వలె కనిపిస్తూ ఉన్నాయి. We know they have different appearance. మనకు తెలుసు వారు 4 రూపాలను వేరు రూపాలను కలిగి ఉన్నారు. But the Bible says 1 verse 5 Ezekiel we have read just now. అయితే బైబిల్లో చదువుతున్నాము యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. Four of them looks like a man. ఆ 4 కూడా అవి మనుష్యుని వలె కనిపిస్తూ ఉన్నాయి. So these living creatures are the corporate expression of the man on the throne. అయితే ఈ 4 జీవులు కూడా ఆ సింహాసనమందున ఒక మనుష్యుని యొక్క బయల్పాటై ఉన్నాయి అవన్నీ కూడా. Because on the throne a man is sitting. ఎందుకంటే ఆ సింహాసనం మీద ఒక మనుషుడు కూర్చొని ఉన్నాడు. And these creatures are expressing that man on the throne. ఈ 4 జీవులు కూడా ఆ మనుషుడు ఆ సింహాసనం మీద ఉన్న మనుష్యుని చూపిస్తూ ఉన్నాయి. And they are expressing this man not in one direction. అయితే వీరు ఒక దిక్కుననే ఈ మనుష్యుని వారు చూపించడం లేదు ఈ 4 జీవులు. But they are expressing him in the four direction of the earth. అయితే భూమి యొక్క 4 దిక్కులలో కూడా వారు ఆయనను బహిర్గతం చేస్తూ ఉన్నారు. They are expressing him as a man in the north, in the south, in the east and in the west. అయితే వారు ఆయనను తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర ఈ 4 భాగాలను కూడా వారు ఆయనను చూపిస్తూ ఉన్నారు. And when that anointing of the cherubims comes on us, అయితే ఎప్పుడైతే కెరూబుల యొక్క అభిషేకము మన మీదకి వస్తుందో then we becomes the
cherubim. మనము కెరూబులుగా తయారవుతాము. We becomes the living creatures. మనము మనము 4 జీవులుగా మారుతాము. We becomes the eagle. మనము పక్షిరాజుగా మారుతాము. As you have written here, eagles get together. మీరు ఇక్కడ రాసినట్టుగా పక్షిరాజులు ఒక దగ్గర కూడుతున్నాయని. So we are the eagle. అయితే మనమే పక్షిరాజులమై ఉన్నాము. Because that is our anointing of the age. అది ఈ కాలం యొక్క కార్యమై ఉన్నది. Amen. Amen. So we are those 4 living creatures. అయితే మనమే ఈ 4 జీవులమై ఉన్నాము. Luther was under the anointing of that lion. అయితే లూథర్ Luther or Wesley, they were under the anointing of man. అయితే లూథర్ కానీ వెస్లీ కానీ వీరు ఆ సింహము కానీ లేదా మనుషుని యొక్క ఆ యొక్క అభిషేకం కింద ఉన్నారు. Amen. So we know that they became the living creature in their age. అయితే మనం గమనిస్తున్నాము వారి కాలంలో వారు సత్య జీవులుగా మారుచున్నారు. So when we become the living creatures, అయితే ఎప్పుడైతే మనము ఈ జీవులుగా మారుతామో, we are not only the unique expression of Christ. We are not only the unique expression of Christ. మనము కేవలము క్రీస్తు యొక్క రూపము లేదా ఆయన యొక్క భావన మాత్రమే కాదు, but also that we are the complete expression of Christ. మనము ఇంకా క్రీస్తు యొక్క పరిపూర్ణమైన వ్యక్తీకరణ అయి ఉన్నాము. And we express Christ in every direction toward every side. అయితే మనము ప్రతి దిక్కున ఈ తూర్పు పడమర ఉత్తర దిశ ప్రతి దిక్కున క్రీస్తును మనం వ్యక్తపరుస్తున్నాము. Under those anointings, because those all anointing has come together in this age. అయితే వీటి అభిషేకముల కింద ఎందుకంటే ఈ కాలములో ఈ 4 అభిషేకాలు కూడా కలిసి వస్తున్నాయి ఒకేసారి. We know that Satan has gathered his power, 4 horsepower at one place. అయితే మనందరికీ తెలుసు ఆ సాతానుడు ఈ 4 గుర్రములన్నిటిని ఈ కాలంలో ఒకటిగా చేసుకొని ఉన్నాడు. Same way the anointing of the 4 creatures is on the church. అదే విధముగా ఈ 4 జీవుల యొక్క అభిషేకము కూడా ఒకేసారి సంఘం మీదకి వచ్చింది. ఇప్పుడు we are the living creatures expressing Christ in a full and complete way. అయితే మనము క్రీస్తు యొక్క ఆ వ్యక్తీకరణను పరిపూర్ణముగా వ్యక్తీకరించు వారమై ఉన్నాము. How we express Christ? మనం క్రీస్తుని ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాం? As a man. మనుషుడిగా. Because we are human being. ఎందుకంటే మనము మానవులమై ఉన్నాము. Those creatures ఆ జీవులు expressing him as a man. వారు ఆయనను మానవునిగా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. So let's be a normal believers in Christ. అయితే క్రీస్తులో మనము సాధారణమైన విశ్వాసులుగా ఉందాము. Learn to be a normal Christian. ఆ నార్మల్ క్రైస్తవులుగా ఉండడానికి నేర్చుకుందాము. Amen. Amen. Do not try to become something big. ఏదో ఒక పెద్దగా అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు. We are a living member of God's church on the earth. ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క సజీవమైన సంఘములో మనం ఒక సభ్యులుగా ఉన్నాము. Amen. Amen. And God is building his body on the earth. ఈ భూమి మీద దేవుడు తన యొక్క శరీరాన్ని కడుతూ ఉన్నాడు. And we all are ordinary believer in the church. ఆ సంఘములో మనమందరము సాధారణమైనటువంటి విశ్వాసులమైనాము. And we never try to become something more than a man. అయితే మనము మనుషుని కన్నా ఎప్పుడు కూడా ఇంకా ఏదో ఎక్కువ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు. Because the main point of Ezekiel 1:5 which we have read ఇందాక చదివినటువంటి ఎహెజ్కేలు 1:5లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే is that the 4 living creatures bear the appearance of a man. ఆ 4 జీవుల యొక్క రూపం అంతా కూడా మానవుని వలె ఉన్నది. Amen. Listen very closely. చాలా జాగ్రత్తగా వినండి. We are talking about the human expression of God. మనము హ్యూమన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. God's human expression. దేవుడు మానవులో తనను తాను వ్యక్తీకరించుకునే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. How precious it is that the one sitting on the throne is a man. ఇది ఎంత అద్భుతమైనదంటే ఆ సింహాసనంలో కూర్చున్న ఒక ఆయన మానవుడై ఉన్నాడు ఆయన. Amen. Let's read Ezekiel 1:26. 1వ అధ్యాయము 26వ వచనం Ezekiel చదువుదాం. 1:26. ఎహెజ్కేలు 1:26 చదువుదాము. Hallelujah. హల్లెలూయా. You love the word? మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? So we love to read his word. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ప్రేమిస్తారు. ఆమేన్. 26. 26. And above the firmament that was over their heads was the likeness of a throne,
as the appearance of a sapphire stone, and upon the likeness of the throne was the likeness as the appearance of a man above upon it. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడై ఉండెను. So who is sitting on the throne? అయితే సింహాసనం మీద ఎవరైతే కూర్చొని ఉన్నాడో The Bible says was the likeness and the appearance of a man. బైబిల్ చెప్తా ఉన్నది ఆయన ఒక నరస్వరూపి వలె కనిపిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. So Ezekiel 1:26 takes us back to Genesis 1:26. యేస్కేలు 1:26 మరల వెనకకి తీసుకొని వెళ్ళి ఆదికాండము 1:26 వద్దకు తీసుకెళ్తా ఉన్నాడు. Because God said, let's make a man in our image. అక్కడ దేవుడు అంటున్నాడు మనము మన పోలిక చొప్పున నరుని చేద్దామని. That image on the throne is like a man. మరియు ఆ సింహాసనం ఉన్నటువంటి రూపము మనుషుని వలె ఉన్నది అది. Because who is sitting on the throne is a man. ఎందుకంటే సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక మనుషుడై ఉన్నాడు. Amen. Amen. And Brother Branham said, మరి సోదరు బ్రానమ్ గారు చెప్తున్నారు God created his creation in a perfect order. అయితే దేవుడు తన యొక్క సృష్టిని పరిపూర్ణమైన క్రమములో సృష్టించాడు. And he created night time. ఆయన రాత్రి సమయాన్ని సృష్టించాడు. That his creation could take rest. ఆయన యొక్క సృష్టి ఆ విశ్రాంతి తీసుకొని లాగిన రాత్రి సమయాన్ని సృష్టించాడు ఆయన. And he said in the message, "Ye must be born again." ఆయన నీవు తిరిగి కష్టంగా జన్మించవలెననే వర్తమానములో And as soon as they got sleeping, Adam and Eve got sleeping, అయితే ఆదాము అవ్వలు వారు నిద్రించడం ప్రారంభించగానే he laid Leo the lion down over there here. ఆయన ఆ లయన్ లియో సింహమును అక్కడ పెట్టి ఉన్నాడు. And Cheetah the tiger down here. ఆ చీతా టైగర్ ను మరి అక్కడ పెట్టి ఉన్నాడు. And he laid them all down. అయితే వారందరినీ ఆయన అక్కడ ఉంచి ఉన్నాడు. God did to rest his creation. ఆయన యొక్క సృష్టి విశ్రాంతి తీసుకొనున్నట్టుగా. So Adam is sleeping. అయితే ఆదాము నిద్రిస్తూ ఉన్నాడు. Tiger is sleeping beside him. ఆయన పక్కనే టైగర్ పులి కూడా నిద్రిస్తా And ఉన్నది. the lion is sleeping at the side. అది ఇంకో పక్కన సింహం కూడా నిద్రిస్తా ఉన్నది. Amen. ఆమేన్. And then the heavenly host, Brother Branham said, comes down in the Garden of Eden in the evening time. అయితే సాయంకాలం సమయమున సోదరు బ్రానమ్ గారు చెప్తున్నాడు పరలోక సైన్యం అంతా కూడా ఏదెను తోటలోకి దిగొస్తా ఉన్నది. And then Brother Branham said, and then the heavenly host come out. అయితే సోదరు బ్రానమ్ గారు చెప్తున్నారు అప్పుడు పరలోక సైన్యము బయటకు వస్తా ఉన్నది. I can see Gabriel walk up and say, నేను చూడగలుగుతున్నాను గాబ్రియల్ అక్కడ నడుచుకుంటూ వచ్చి చెప్తూ ఉన్నాడు, look at Adam. ఆదాం వైపు నాకు చూడండి. And say, ఆదాం వైపు నాకు చూసి చెప్తూ ఉన్నాడు, oh father, he looks just like you. నీకు తెలుసా తండ్రి నీలాగానే కనిపిస్తూ ఉన్నాడని. Because Adam was in the image of the father. ఎందుకంటే ఆదాము తండ్రి యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి. And father is a man. మరియు తండ్రి మనుష్యుడై ఉన్నాడు. Amen. ఆమేన్. And we know that even Jesus Christ became a man. మరియు మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు కూడా ఒక మనుష్యుడై ఉన్నాడు. మనుషుగా మారి ఉన్నాడు. I mean God became a man in the form of Jesus Christ. నేనేమంటున్నా అంటే దేవుడు యేసుక్రీస్తులో మానవుడిగా వచ్చి ఉన్నాడు. And when he became man, ఎప్పుడైతే ఆయన మానవుడిగా మారాడో he had a nature of man. ఆయన మానవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు. He lived like a man. ఆయన మనుషుల వల్ల నివసించి ఉన్నాడు. He died like a man. ఆయన మనుషుల వల్ల చనిపోయి ఉన్నాడు. Amen. ఆమేన్. Then he resurrected as a man. ఆయన మనుషుల వల్ల తిరిగి లేచి ఉన్నాడు. And ascended as a man. మరి మనుషుల వల్లనే పైకి ఎక్కిపోయి ఉన్నాడు. When he went up to heaven, ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నాడో when he ascended on high, ఆయన ఉన్నతముగా పైకి వెళ్ళినప్పుడు he was a man. ఆయన మనుషుడై ఉన్నాడు. They అక్కడ saw a man going on the heaven in the heaven. అయితే వారు ఒక మనుషుడు పైకి వెళ్ళడాన్ని చూస్తూ ఉన్నారు. And Jesus said in John 6:2, అయితే యోహాను 6:2లో యేసు అంటూ ఉన్నాడు, John 62, John the book of John 6:62, 6:62లో ఆయన మాట్లాడుతున్నాడు యోహాను సువార్తలో. what and if ye shall see the Son of Man ascend up
where he was before. అయితే మనుష్య కుమారుడు ఇంత ముందు ఎక్కడ ఉండేనో అక్కడికే పైకి వెళ్ళడమని మీరు చూస్తూ ఉన్నారంట He was before on the throne as a man. ఆయన అంత ముందు సింహాసనం మీద మనుష్యుడిగా ఉన్నాడు. Ezekiel saw him in the vision. యేషుకేలు ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. And he came as a man. మరియు ఆయన మనిషిగా వచ్చాడు. Now he is in heaven. He is still the son of man. మరి ఇప్పుడు ఆయన పరలోకం ఉన్నాడు. ఇంకాను మనుష్య కుమారుడుగానే ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్. When they killed Stephen ఎప్పుడైతే వారు స్టెఫెనును చంపి ఉన్నారో and they stoned him, ఆయన రాళ్లతో కొట్టి ఉన్నారు. and Stephen said, అయితే స్టెఫెన్ అంటూ ఉన్నాడు, behold, I see the heavens opened, నేను ఆకాశము తెరవబడుట నేను చూస్తున్నానంటూ ఉన్నాడు. and the Son of Man standing in the right hand of God. మరియు దేవుని యొక్క కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలబడడం నేను చూశానంటూ ఉన్నాడు. So who is there in heaven? అయితే పరలోకములో ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? There is a man. అక్కడ మనుష్యుడు ఉన్నాడు. Son of Man is on the throne. ఆ సింహాసనం మీద కూడా మనుష్యుడే ఉన్నాడు అక్కడ. So the Ezekiel 1:26 said, అయితే యేషుకేలు 1:26 చెప్తా ఉన్నది, the man who is sitting on the throne ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు was the likeness as the appearance of a man. అతడు ఒక మనుష్యుని వలె కనబడుచు ఉన్నాడు. Amen. ఆమేన్. He is a man ఆయన మనుష్యుడై ఉన్నాడు. and he created us man. ఆయన మనులను మనుషులుగా తయారు చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And we will be man forever and evermore. అయితే ఎల్లప్పుడు ఎప్పటికీ కూడా మన మనుషులుగానే ఉంటాం. We యాక్చువల్లీ will not be cherubim, we will not be seraphim, we మనం will not సెరపులు- be angels. మనం సెరపులుగా ఉండము, మన కెరూబులుగా ఉండము, మనము దేవదూతలుగా ఉండము. We will be man. మనం మనుషులుగానే ఉంటాము. So he is a man. ఎందుకంటే ఆయన మనుషుడై ఉన్నాడు. So let's read Brother Branham. ఆ సోదరు బ్రాహ్మణ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. So I will quote this later. అయితే నేను దీని తర్వాత చెప్తాను మీకు. Amen. So we are human. అయితే మనము మనుషులమైనాం. Amen. So now we are going to talk about a man, అయితే ఇప్పుడు మనం ఒక మనుషుల గురించి మాట్లాడబోతున్నాము. because man is sitting on the throne. ఎందుకంటే సింహాసనం మీద మనుషుడు కూర్చొని ఉన్నాడు అక్కడ. Do you remember when they were going to crucify Jesus? మీకు జ్ఞాపకం ఉందా ఎప్పుడైతే యేసును వారు సిలువ వేయబోతున్నారో Jesus said to high priest, ఆ యేసు ప్రధాన యాజకునితో అంటూ ఉన్నాడు, what if you will see the Son of Man on the throne? నువ్వు ఒకవేళ మనుష్య కుమారుడు సింహాసనం మీద కూర్చుంటే నువ్వు చూస్తే ఏం చేస్తావు? And he tear his robe, మరియు అతడు తన యొక్క వస్త్రాలను చెప్పుకున్నాడు. because he cannot see a man sitting on the throne. ఎందుకని He was అతడు so angry. ఎందుకంటే అతడు మనుషుడు సింహాసనం మీద కూర్చుంటే అతడు చూడలేకపోతూ ఉన్నాడు. Because in their concept that the Almighty God, omnipotent, is sitting on the throne. In their concept, in their వారి ఉద్దేశంలో సర్వశక్తిమంతుడైన దేవుడు కూర్చుంటూ ఉన్నాడు సింహాసనం మీద. But now we've been told in Ezekiel 1:5-26. అయితే ఇప్పుడు యేషుకేలులో 1:5-26లో మనకు చెప్పబడుతుంది ఏంటంటే The one on the throne looks like a man. ఆ సింహాసనం అందున ఒకడు మనుషుని వలె కనబడుచు ఉన్నాడు. This is absolutely different from human concept. ఇది మనుషుల యొక్క ఉద్దేశానికి చాలా వ్యతిరేకముగా ఉన్నది ఇది. And it is also completely different from the religious concept. ఇది మతపరమైన ఉద్దేశాలకు కూడా చాలా ప్రత్యేకముగా ఉన్నది ఇది. Because religious concept will not let you say that the man is sitting on the throne. ఎందుకంటే మతపరమైనటువంటి సిద్ధాంతాలు అక్కడ సింహాసనం మీద మనుషుడు కూర్చున్నాడని మిమ్మల్ని చెప్పనివ్వవి. All our religious concept is Almighty God is sitting on the throne. మన మతపరమైన సిద్ధాంతాలు అన్ని కూడా ఏం చెప్తున్నా అంటే సర్వశక్తిమంతుడైన దేవుడే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడని. And that God is mighty and powerful. That is our religious concept. మరియు ఆ దేవుడు బలమైన వాడు శక్తివంతమైన వాడని ఈ మతపరమైన విషయాలు చెప్తూ ఉన్నాయి. But have you ever thought that the Lord on the throne అయితే మీరు ఎప్పుడన్నా గమనించారా ప్రభువు ఆ సింహాసనమందు is not only the mighty God but is also a man? ఆయన బలమైన దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక మనిషి కూడా. Hallelujah. Amen. Amen. So the one who sits on the throne is a man. అయితే ఆ సింహాసనందు కూర్చున్న ఒకడు మనిషి అయి ఉన్నాడు. And then verse 28, Ezekiel 1:28 యేషుకేలు 1:28లో చూస్తూ ఉన్నాము. says that
the appearance of that man is like the glory of Jehovah. ఆ మనుషుని యొక్క ఆ మనిషి 128 B. This is the verse B, 128b. It says, Amen. This was the appearance of the likeness of the glory. You can read the whole one. No, it's in 128. You in can read Telugu the it whole. is totally different actually. Okay. I couldn't find that one. Amen. You can just say I will. So it's 128. Ezekiel says, "This was the appearance of the likeness of the glory of the Lord." అది ఎలా కనిపిస్తా ఉన్నదంటే యెహోవా యొక్క ప్రభావ స్వరూపం వల్ల కనిపిస్తా ఉన్నది అది. So the man who is sitting on the throne, his appearance is like a glory of the Jehovah. ఆ మనిషి సింహాసనం మీద కూర్చున్నటువంటి మనుషుని యొక్క రూపం ఎలా ఉన్నదంటే యెహోవా యొక్క మహిమ వల్ల కనిపిస్తా ఉన్నది. The one on the throne looks like a man. ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు మనుషునిలా కనిపిస్తూ ఉన్నాడు. Yet with him there is the appearance of the glory of the Lord. అయితే ఆయన మీద యెహోవా యొక్క మహిమ కూడా కనిపిస్తా ఉన్నది. Amen. ఆమేన్. So man is so precious in the sight of God. అయితే దేవుని యొక్క దృష్టిలో మనుషుడు చాలా ప్రశస్తమైన వాడు. God created heavens and the earth and the stars and universe, everything for man. దేవుడు ఆకాశమును భూమిని నక్షత్రాలను సమస్తాన్ని మనిషి కొరకు సృజించి ఉన్నాడు. God's intention is with man. అయితే దేవుని యొక్క ఉద్దేశము మనుషునితో ఉన్నది. God's thought is focused on a man. దేవుని యొక్క ఆలోచన మనుషుని మీద కేంద్రీకరించబడినది. And God's heart is set upon man. మరియు దేవుని యొక్క హృదయం కూడా మనుషుని మీదనే ఉంచబడి ఉన్నది. Because his threefold purpose is all about man. అయితే దేవుడు ఆయన యొక్క మూడు భాగముల యొక్క ఉద్దేశములను మనుషుని కొరకే చేసి ఉన్నాడు. First of all, God wanted to become man. మొదటి భాగము దేవుడు మనిషిగా మారాలనుకున్నాడు. Then God wanted to express in human form మరియు దేవుడు his people. మరియు సంఘములో దేవుడు మనుషుల ద్వారా తనను తాను చూసుకోవాలనుకున్నాడు. Then the second Adam wanted to take his wife, third fold, back to Eden, Adam and Eve again. మూడవ భాగములో దేవుడు తన భార్యను తిరిగి మరలా ఏదెనుకు తీసుకుపోవాలనుకుంటున్నాడు. So God's desire is to gain a man. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషుని సంపాదించుకోవడము. The fact that the four living creatures bear the image of looks like their appearance is like a man. సత్యం ఏమిటంటే ఈ నాలుగు జీవులు కూడా వాటి రూపము మనుషుని వలె ఉన్నాయి. And God on the throne also bears the appearance of a man. అయితే సింహాసనం ముందర దేవుడు కూడా మనుషుని వలె కనిపిస్తూ ఉన్నాడు. This indicates that God's thought and focus is on the man. ఇది ఏం చూపిస్తా ఉన్నదంటే దేవుని యొక్క ఉద్దేశము ఆయన కేంద్రీకృతం అంతా కూడా మనుషుని మీద ఉన్నది. And all his arrangement is for a man. ఆయన చేసిన ప్రతిదీ కూడా మనుషుని కొరకే చేస్తూ ఉన్నాడు. In our reading to the four gospel of the Bible, మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 4 సువార్తలు మనం చదివినప్పుడు and we are always under the influence that mighty God is doing the miracles. అయితే మనం ఎప్పుడు కూడా ఒక ప్రేరేపణ కింద ఉంటాం ఏంటంటే ఆ బలమైన దేవుడే ఈ ఆశ్చర్యకార్యాలను చేస్తూ ఉన్నాడని. And our religious concept always is on Jesus' divinity, that he is divine, he is supernatural. అయితే ఈ యొక్క మతపరమైనటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా యేసు యొక్క దైవిక విషయం మీదనే చూస్తూ ఉన్నారు. Because always whenever we talk from these four gospel, అయితే మనం చూస్తున్నాం ఈ 4 సువార్తలలో కూడా ఆయన గురించి ఎప్పుడు చూసినా we సరే always talk that Jesus Christ is the divine. ఎప్పుడు చూసినా వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు దైవికమైన వాడని. And we always preach that he is supernatural God. అయితే మనం ఎప్పుడు కూడా బోధిస్తూ ఉంటాం ఆయన అతీతమైనటువంటి దేవుడై ఉన్నాడని. We talk about his power and his majesty. ఆయన యొక్క శక్తి గురించి ఆయన యొక్క ప్రభావం గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. As a result దాని యొక్క భావముగా we may not have the proper appreciation of the Lord's humanity. ప్రభు యొక్క మానవత్వం గురించి సరి అయినటువంటి అవగాహన మనకు ఉండకపోవచ్చు. The Bible says, బైబిల్ అంటా ఉన్నది great is the mystery of godliness.
అయితే దైవత్వం యొక్క మర్మము గొప్పదై ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. God manifested in the flesh. దేవుడు శరీరములో ప్రత్యక్షమై ఉన్నాడు. That is the greatest mystery. అదే గొప్ప మర్మమైనది. God, who is eternal God, నిత్యముగా ఉన్నటువంటి దేవుడు he trapped himself in the time. ఆయన కాలములో తనను తాను ట్రాప్డ్ అంటే ఇరికించుకున్నాడు, పట్టబడ్డాడు, తనకు తాను కాలములో పట్టబడ్డాడు. It is very difficult for Almighty God to become man and become limited. He became limited. There బలవంతమైన was boundary before him. బలవంతమైన దేవుడు మనిషిగా మారి కాలములో బంధించబడి ఆయనను లిమిట్ గా తక్కువగా చేయబడడం చాలా కష్టమైన పని. So we always forget and neglect to appreciate his humanity. అయితే ఆయన యొక్క మానవత్వాన్ని మనము ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయడాన్ని మర్చిపోతూ ఉంటాము. So when we read in the gospel how the Lord Jesus manifested his divinity, అయితే యేసుక్రీస్తుల వారు తన యొక్క దైవత్వాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నారని సువార్తలో చూసినప్పుడు by miracles and healing the sick and different miracles he did. అయితే ఆయన చేసినటువంటి కొన్ని ఆశ్చర్య కార్యములు, we praise God for that, what he did as a God. ఆ దేవునిగా ఆయన ఏమైతే చేసి ఉన్నాడో వాటిని బట్టి మనం ఆయన స్తుతిస్తూ ఉంటాము. Like he fed the 5,000. 5,000 మందికి ఆయన భోజనం పెట్టడము, and he walked on the water, మరి వారు నీటి మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళడము, and he raised the dead, ఆయన చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు, opened the blind eyes. ఆయన గుడ్డివారి కళ్ళను తెరుస్తూ ఉన్నాడు. So we always appreciate him because of these things. ఈ విషయాలను బట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆయనను అభినందిస్తూ ఉంటాము. We always praise the Lord for the power of his divinity. ఆయన దైవత్వం యొక్క శక్తిని బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉంటాము. But we always neglect his humanity. కానీ ఆయన యొక్క మానవత్వాన్ని ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. Amen. Let's talk little bit about his humanity. ఆయన యొక్క మానవత్వం గురించి కొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. When we read in John 13, యోహాను 13లో మనం చూసినట్టయితే how the Lord washed the feet of his disciples. ప్రభు ఏ విధంగా తన యొక్క శిష్యుల యొక్క పాదములను కడుగుచూ ఉన్నాడు ఆయన. Then we may not offer any praise. మరియు మనం ఆయనను స్తుతించము. Likewise, when we read about the miracle of the Lord's feeding more than 5,000, అంటే ఈ 5,000 మంది కన్నా ఎక్కువగా ఉన్న వారికి ఎప్పుడైతే ఆయన భోజనం పెట్టినప్పుడు ఆయనను స్తుతించినట్టుగా, and we always praise him that he feed the people with 5 loaves and 2 bread. 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపలను 5,000కు పంచినప్పుడు ఆయనను స్తుతించినట్టుగా we feel that this is something great. మనము ఇదేదో చాలా గొప్పది అని మనం ఫీల్ అవుతూ ఉంటాము. What we may have no appreciation for his ordering the people to sit in groups, in rows, in line. That is humanity. సో మీరు లైన్ గా కూర్చోవాలి, గ్రూపులుగా కూర్చోవాలి, ఆయన చెప్పిన దాన్ని మనం అభినందించాం యాక్చువల్లీ. And he is directing his disciple to gather the broken pieces left over. అయితే ఆయన తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఆ పంచిన తర్వాత మిగిలిన రొట్టె మిక్కలను మీరు ఒక దగ్గర చేర్చండి అని చెప్తున్నాడు. అది మానవత్వమై ఉన్నది. So nothing would be lost, nothing would be waste. ఏది కూడా వేస్ట్ చేయబడకుండా ఉండడానికి. Amen. Amen. So we learn that as a human, he don't want that the man should waste the food. ఆయన ఒక మనుషునిగా మనుషుడు ఆహారము వేస్ట్ చేయొద్దని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. He said gather all the pieces together. ఆయన మిగిలిపోయిన వాటన్నిటి ఒక దగ్గర సమకూర్చండి అంటూ ఉన్నాడు. Amen. Amen. So that is his human part. అది ఆయన యొక్క మానవ భాగమైనది. Such things may make no influence on us. అలాంటివి మన మీద ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పెట్టవచ్చు. If we know how to read the gospels in a proper way, ఖచ్చితమైన మార్గంలో మనం గనుక సువార్తలను చదవడం నేర్చుకుంటే we will realize that the glorious beauty of the Lord, ప్రభు యొక్క మహిమకరమైనటువంటి అందమును మనం అర్థం చేసుకుంటాము, is manifested in humanity. ఆయన మానవత్వములో బయలుపరచబడుకొనుట. He manifested his glorious beauty not through his divine dignity,
అయితే ఆయన తన యొక్క మహిమకరమైనటువంటి పనిని దైవికమైన విషయంలోనే బయలుపరచుకోలేదు. but through his humanity with its lowliness and tenderness. ఆయన యొక్క తగ్గింపులో, ఆయన యొక్క మంచితనములో ఆయన మానవత్వాన్ని బయలుపరచుకుంటూ ఉన్నాడు. Amen. So God's all thoughts and focus is all about a man. అయితే దేవుని యొక్క ఆలోచన అంతా కూడా, ఆయన యొక్క కేంద్రీకృతం అంతా కూడా, దృష్టి అంతా కూడా మనుషుని మీదే ఉన్నది. And Bible clearly reveals that man is the means for God to manifest himself. అయితే బైబిల్ క్లియర్ గా చెప్తా ఉన్నది, దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి మానవుడే ఒక ఖచ్చితమైన మార్గమై ఉన్నాడు. God cannot be manifest or expressed without man. మనుషుడు లేకుండా దేవుడు తనను తాను బయలుపరచుకోలేడు, చూపించుకోలేడు. And even the man is created for that very purpose. అయితే మానవుడు ఆ ఉద్దేశము కొరకే తయారు చేయబడినప్పటికీ, Man was created in God's image in order to be God's expression. అయితే దేవుని యొక్క రూపంలో ఆయనను సృజించబడినప్పుడు దేవుని యొక్క భావముగా, వ్యక్తీకరణగా సృజించబడ్డాడు. God is the center of universe. దేవుడు సృష్టి యొక్క మధ్య స్థానం అయి ఉన్నాడు. And God is hidden in even a little leaf, little grass. అయితే దేవుడు చిన్న గడ్డిలో, చిన్న ఆకులో కూడా దేవుడు తనను తాను మరుగుపరుచుకున్నాడు. But he needs an expression. కానీ ఆయనకు ఒక వ్యక్తీకరణ కావాలి. And this expression is through man. అయితే మానవుని ద్వారా తనను తాను బయలుపరచుకోవాలి. Without man, God has no expression. Without man, God cannot express himself. మానవుడు లేకుండా దేవుడు తనను తాను వ్యక్తీకరించుకోలేడు. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. He need man to express himself. ఆయనకు మనుషుడు కావాలి, ఆయన తనను తాను వ్యక్తీకరించుకోవడానికి. The millions of angels cannot be the expression of God. కోటాను కోట్ల దేవదూతలు కూడా దేవుని యొక్క వ్యక్తీకరణగా మారలేరు. God needs a group of men to express him. దేవుడు కొంతమంది గ్రూపుగా ఉన్న ప్రజలు కావాలి ఆయనకి తనను తాను బయలుపరచుకోవడానికి. And it is a great thing that we are human beings. అయితే గొప్ప విషయం ఏంటంటే మనమే మానవులమై ఉన్నాము. You should never despise the fact that you are a man. నువ్వు మనిషివని నువ్వు ఎప్పుడు కూడా దానిని మర్చిపోవద్దు. Amen. And we know that the second fold is God's expression through man. అయితే మనం చూస్తున్నాం రెండవ భాగము దేవుని యొక్క వ్యక్తీకరణ మానవుని ద్వారా ఉన్నది. And God raised his church, and that church is his expression. అయితే దేవుడు ఆయన సంఘాన్ని లేపి ఉన్నాడు, ఆ సంఘమే ఆయన యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నది. Amen. ఆమేన్. So the second fold is అయితే రెండవ భాగం ఏంటంటే God poured himself into the church. ఆయన దేవుడు తనకు తాను సంఘములో కుమ్మరించుకున్నాడు. And now God wants that we may express him as a church, as his body. అయితే ఇప్పుడు ఆయన మనము ఒక సంఘముగా, ఒక శరీరముగా ఆయనను మనం వ్యక్తపరచాలని దేవుడు కోరుచు ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. So are you ready now? మీరందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా? God wants us to express him. దేవుడు మనము ఆయనను వ్యక్తీకరించాలని, బయలుపరచాలని కోరుకుంటున్నాడు. And the church is the expression of God. మరియు సంఘమే దేవుని యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నది. What we may not realize what the expression of Christ is. అయితే క్రీస్తు యొక్క వ్యక్తీకరణ ఏంటనేది మనం గుర్తించకపోవచ్చు. Whom the church must express is the man upon the throne. ఎవరిని సంఘము వ్యక్తీకరించాలంటే సింహాసనమందున్న మానవుని. Amen. ఆమేన్. The Christ whom the church must express is the man on the throne. సంఘము ఎవరిని వ్యక్తీకరించాలంటే సింహాసనమందున్నటువంటి ఆ మానవుని. If we want to express Christ, ఒకవేళ నువ్వు క్రీస్తుని వ్యక్తీకరించాలనుకుంటే we have to realize that he is a man. నువ్వు గుర్తించాలి ఏంటంటే ఆయన మానవుడై ఉన్నాడు. And he is still a man. ఆయన ఇంకా మానవుడే అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So God wants us to express him as a man. అయితే దేవుడు మనము ఆయనను మానవునిగానే వ్యక్తీకరించాలని కోరుచు ఉన్నాడు. Amen. ఆమేన్. John 3:13. యోహాను 3:13. And the Bible says, బైబిల్ చెప్తా ఉన్నది. now Jesus is talking to Nicodemus. ఇప్పుడు యేసు నికోదేముతో మాట్లాడుచూ ఉన్నాడు. And Jesus said to Nicodemus, యేసు నికోదేముతో అంటూ ఉన్నాడు. and no man hath ascended up to heaven,
but he that came down from heaven, even the Son of Man, which is in heaven. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే అనగా పరలోకముందు పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడును లేడు. Jesus is telling Nicodemus that the man is in heaven, Son of Man is in heaven. అయితే యేసు నికోదేముతో చెప్తూ ఉన్నాడు మనుష్య కుమారుడు ఆ పరలోకంలో ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. Then we saw that Stephen said, behold, I saw a Son of Man standing in the right hand of God. అయితే స్టీఫెన్ అంటూ ఉన్నాడు దేవుని కుడి పార్శ్వమున మనుష్య కుమారుడు నిలబడి ఉండటం నేను చూస్తున్నాను అంటూ ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్. So one strange incident I'm going to share with you. అయితే మీ అందరితో నేను ఒక వింత విషయాన్ని పంచుకోబోతున్నాను. When Paul was going to kill the Christian people, kill the Christians, believers. Paul. ఎప్పుడైతే పౌలు క్రైస్తవులను చంపడానికి వెళ్తూ ఉన్నాడు. And he was going to the road of Damascus. ఆ దమస్కు మార్గమున వెళ్తూ ఉన్నాడు. And he met pillar of fire. మరియు ఆయన అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. And he fell down from his horse. ఆయన గుర్రం మీద నుంచి ఆయన కింద పడ్డాడు. And when that great light, shining light struck him. ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగు అతన్ని తాకిందో. And the voice came out of that fire, pillar of fire. ఆ అగ్ని స్తంభములో నుంచి ఒక స్వరం బయటకు వచ్చింది. And that voice said ఆ స్వరము పౌలుతో మాట్లాడుతూ ఉన్నది. Saul, why thou persecutest me? Why thou persecutest me? సౌలా ఎందుకు నీవు నన్ను హింసించుచున్నావు అని మాట్లాడుతూ ఉన్నది. Amen. ఆమేన్. And then Paul questioned. అప్పుడు పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. And Paul, I mean Saul said, who are you, Lord? అప్పుడు సౌలు అంటున్నాడు ప్రభువా నీవెవడవు అని అంటూ ఉన్నాడు ఆయన. You know what Lord said? ప్రభు ఏమన్నాడో మీకు తెలుసా? This is Acts 22:8 verse. ఇది అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 7-8 వచనాల్లో He ఉన్నది. said, who art thou, Lord? ఆయన అన్నాడు ప్రభువా నీవెవడవు అని అన్నాడు. Now Paul is testifying. అయితే ఇప్పుడు పౌలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. And Paul said, who art thou, Lord? పౌలు అంటూ ఉన్నాడు ప్రభువా నీవెవడవు అని అంటూ ఉన్నాడు. And he said unto me, ఆయన నాతో అంటూ ఉన్నాడు I am Jesus of Nazareth. నేను నజరేయుడైన యేసు అంటూ ఉన్నాడు ఆయన. God sitting on the throne. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. Is a man from Nazareth. ఆ నజరేతు నుంచి ఒక మనుషుడు. A man from the Nazareth is sitting on the throne. ఆ నజరేతు నుంచి ఒక మనుషుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So he is still a man. ఆయన ఇంకా మానవుడే అయి ఉన్నాడు. We do not express merely God. We do not express only merely a God. మనము దేవుణ్ణి మాత్రమే వ్యక్తీకరించము. But we express God in a man. మనము అయినను మనం ఇక దేవుణ్ణి ఒక మనిషిగా కూడా వ్యక్తీకరిస్తాం. God became man. దేవుడు మనుషుడయ్యాడు. And that man was full expression of God. మరి ఆ మనుషుడు దేవుని యొక్క పరిపూర్ణమైన ఫుల్ ఎక్స్ప్రెషన్ అయి ఉన్నాడు. Now as a believer, as a church, we are expressing that man. ఇప్పుడు విశ్వాసిగా సంఘములోని విశ్వాసిగా ఆ దేవుణ్ణి ఇప్పుడు మనం వ్యక్తీకరిస్తూ ఉన్నాము. The church is the expression of Christ, a man. ఆ మనము క్రీస్తు అనే ఒక మానవుణ్ణి వ్యక్తీకరించే సంఘమై ఉన్నాము. This means that the church is an expression not merely of God but also of a man. అయితే దాని అర్థం ఏంటంటే సంఘము దేవుని యొక్క వ్యక్తీకరణ మాత్రమే కాదు ఒక మనుషుని వ్యక్తీకరణ కూడా. Because Ezekiel 1:26 says that the Lord today is a man on the throne. అయితే హెచ్కేలు 1:26 చెప్తా ఉంది అక్కడ వాటి యొక్క రూపము సింహాసనం నందు ఒక మనుషుని వలె కనిపిస్తా ఉన్నదని. Amen. Amen. Because and also Ezekiel 1:26 which we have read that say upon the likeness of the throne was the likeness the appearance of a man above upon it. అయితే ఆ సింహాసనం నందు కూర్చున్నవాడు అతడు మనుషుని వలె కనిపిస్తూ ఉన్నాడని రాయబడింది అక్కడ. Even those four living creatures all looks like a man. ఇంకా చూడండి 4 జీవులు కూడా మనుషుల్లాగానే కనిపిస్తూ ఉన్నాయి. Amen. Amen. Because in different age. అయితే వారు వేరే వేరే కాలాల్లో ఉన్నప్పటికీ and under different anointing. వేరే వేరే అభిషేకముల కింద ఉన్నప్పటికీ they were expressing the man on the throne. వారు సింహాసనమందున మనుషున్నే వ్యక్తీకరిస్తూ ఉన్నారు. So God needs a man. అయితే దేవుడికి ఒక మనుషుడు కావాలి. And he himself became a man. మరియు ఆయన తనకు తానే మనుషుడిగా మారి ఉన్నాడు. And when we comes under those anointing. ఎప్పుడైతే మనము
అభిషేకంలో కిందికి వస్తామో, uniting of the four living creature which is released in this age, ఈ కాలములో విడుదల చేయబడిన ఆ 4 జీవుల యొక్క అభిషేకం కింద we becomes the living creature. మనము ఆ 4 జీవులుగా మారుచు ఉన్నాము. And those living creature are expressing him as a man. మరియు ఆ 4 జీవులు కూడా ఆయనను ఒక మనుషునిగా చూపిస్తూ ఉన్నాయి. He is the man on the throne. ఆయన సింహాసనమందు ఒక మనుషుడిగా ఉన్నాడు. And we also bear the appearance of man. మనము కూడా ఒక మనుషుని వలె కనిపిస్తూ ఉన్నాము. God has made us man. దేవుడు మనల్ని మనుషునిగా చేశాడు. The God who dwells in the cherubims. అయితే కెరూబుల మధ్య నివసించుచున్న దేవుడు, Amen. ఆమేన్, The man who dwells in the cherubims is a man. ఆ కెరూబుల మధ్యలో నివసిస్తున్న ఆయన మానవుడై ఉన్నాడు. And it is man who fulfill God's plan. మరియు దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుస్తున్నవాడు మానవుడే అయి ఉన్నాడు. It is man who express God. దేవుని వ్యక్తీకరిస్తున్నటువంటి మానవుడు. It is man who defeat the enemy of God. ఆ దేవుని యొక్క శత్రువును ఓడించుచున్నది కూడా మానవుడే అయి ఉన్నాడు. It is man who brings the kingdom of God on earth. భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని తెచ్చేది కూడా మానవుడే అయి ఉన్నాడు. God needs a man. దేవునికి ఒక మానవుడు కావాలి. Brother Branham said even a single one man who is totally dedicated. ఆ సోదరుడు బ్రాహ్మణ అన్నాడు, ఒక్క మనుషుడు పరిపూర్ణముగా దేవునికి లోబడినవాడు. God needs you and me. దేవునికి నీవు నేను కావాలి. That's why Brother Branham said the man is so precious in the sight of God. అందుకే సోదరుడు బ్రాహ్మణ అంటూ ఉన్నాడు, దేవుని దృష్టిలో మానవుడు ఎంత ప్రశస్తమైన వాడంటే, One man who is saved ఒక్క రక్షించబడిన మానవుడు is more precious than these 10,000 worlds. ఒక్క రక్షించబడిన మానవుడు 10,000 ప్రపంచముల కన్నా శ్రేష్టమైన వాడు అని అన్నాడు ఆయన. Hallelujah. So recently there was a convention in Punjab. అయితే పంజాబ్ లో రీసెంట్ గా ఒక కన్వెన్షన్ పెద్ద మీటింగ్ జరిగింది. And Lord gave me very good subject. అయితే అక్కడ దేవుడు ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నాడు. I preached on the subject bridge between the two eternities. నేను బోధించిన సబ్జెక్ట్ ఏంటంటే 2 నిత్యత్వాల మధ్య ఉన్న గ్యాప్, ఖాళీ స్థలం గురించి. In the past eternity God made a plan. అయితే గతించిన నిత్యత్వంలో దేవుడు ఒక ప్రణాళిక చేసి ఉన్నాడు. That plan is to fellowship with man. ఆ యొక్క ప్రణాళిక ఏంటంటే మానవునితో సహవాసం కలిగి ఉండడం. And take man in the eternity. మరియు మానవుని నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్ళడానికి. So man is the bridge to go in the future eternity. అయితే భవిష్యత్తులో ఉన్న నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఆ ఖాళీలో ఉన్నది మానవుడే ఉన్నాడు. And we the church, the man is a bridge between the two eternities. మనము ఈ సంఘమే ఆ 2 నిత్యత్వాల మధ్య ఉన్నటువంటి ఖాళీలో ఉన్నటువంటి వారమై ఉన్నాము. What God planned in the past eternity, గత నిత్యత్వంలో దేవుడు ఏదైతే ప్రణాళికలు చేశాడో, amen, ఆమేన్, he cannot fulfill that plan and purpose without man. ఆ ప్రణాళికను ఆ ఉద్దేశాన్ని మానవుడు లేకుండా దేవుడు నెరవేర్చలేడు. That's why we made clear this bridge. We have to make the way smooth that God can walk. అందుకే ఈ యొక్క బ్రిడ్జ్, ఈ ఖాళీలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏమవుతుందో దీనిని దేవుని కొరకు చక్కగా ఉంచాలి. Amen. Amen. So we must open our hearts. అయితే మనం ఖచ్చితంగా మన హృదయాలను తెరవాలి. God cannot move an inch without man. దేవుడు లేకుండా మానవుడు లేకుండా దేవుడు ఒక్క ఇంచు కూడా కదలలేడు. Amen. Amen. So the divine revelation unveils that God's desire is to have a man. అయితే దైవికమైన ప్రత్యక్షత ఏముందంటే దేవుడు ఒక మానవుని కలిగి ఉండాలనుకుంటూ ఉన్నాడు. That's why he created man to express himself. అందుకే దేవుడు మానవుని తయారు చేశాడు తనను తాను బయలుపరచుకోవడానికి. Amen. Hallelujah. We need to remember that Satan, the subtle, shrewd enemy came. మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాతానుడు ఆ కుయుక్తిపరుడైన వాడు వచ్చాడు. And he tempted the first man. ఆయన మొదటి మానవుణ్ణి శోధించాడు. By telling him that if he will eat of the tree of knowledge and knowledge, మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ వృక్షం యొక్క ఫలములను నువ్వు తిన్నట్టయితే he would be like God. నీవు దేవుని వల్ల ఉంటావని చెప్పి మోసం చేశాడు అతన్ని. The greatest temptation. అతి గొప్ప శోధన.
The first temptation మొదటి శోధన was that you will be like God. మొదటి అతి గొప్ప శోధన ఏంటంటే నీవు దేవుని వలె ఉంటావు. But God made them man. కానీ దేవుడు వాళ్ళని మానవులుగా చేశాడు. That is how the fall came. అందుకే ఆ పడిపోవడం అనేది వచ్చింది. From that day, ఆ దినం మొదలుకొని something injected into man's mind, ఆ యొక్క మనుషుని యొక్క మనసులో ఏదో త్రోయబడింది. and something came in the nature and the blood of the man. మనుషుని యొక్క రక్తంలో స్వభావంలో ఏదో వచ్చేసింది. He wanted to be like God. అతడు దేవుని వలె ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. Man wanted to be like God. మానవుడు దేవునిలా ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. And God wanted man to be like man. కానీ దేవుడు మానవుల్ని మానవులాగా ఉండాలనుకుంటూ Because ఉన్నాడు. He made us man. ఆయన మనల్ని మానవులుగా చేశాడు. Amen. Every human being ప్రతి మానవుడు కూడా has the concept of wanting to be like God. ప్రతి మానవుడు కూడా దేవుని వలె ఉండాలి అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. This is from the devil. ఇది దయ్యం నుంచి వచ్చినది. This is satanic. అది సాతానుకు సంబంధించినది అయినది. God bless some people ఒకవేళ దేవుడు కొంతమంది ప్రజలను ఆశీర్వదిస్తే and they get little spiritual blessings. వారు ఆశీర్వాదాల మీద వారు They బోధిస్తారు. want to be sprinkle water or milk or flowers. వారు పువ్వులను గాని పాలను గాని నీళ్ళని గాని ఆ విధంగా And చిలకరించాలనుకుంటారు. they wanted to become son of man. మరి వారు మనుష్య కుమారునిగా అవ్వాలని And అనుకుంటారు. they wanted to be worshipped. వారు ఆరాధించాలని అనుకుంటారు. That is Satan. అది సాతాను వల్ల That వచ్చేది. is how Adam fell. దాని వల్లనే ఆదాము పడిపోయి ఉన్నాడు. Man wanted to be like God. మానవుడు దేవుని వల్ల ఉండాలనుకుంటూ ఉన్నాడు. God wanted man to be a man. కానీ దేవుడు మానవుని మానవుని వల్ల ఉండాలని అంటూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Sometimes we feel that we are too spiritual. We are too spiritual. కొన్నిసార్లు మనం ఎలా ఆలోచిస్తామంటే మేము బాగా దైవికమైన వారమని అనుకుంటాము. And especially sometimes sisters, they think that they are like angels. కొన్నిసార్లు సహోదరులు కూడా వాళ్ళు ఎట్లా ఆలోచన చేసుకుంటే వారు దేవదూతలని అనుకుంటారు. వారు They wanted to be something more than a man. వారు మనిషి కన్నా ఇంకా ఏదో ఒక గొప్పగా అవ్వాలనుకుంటూ ఉన్నారు. But God, in His redemption, God did the redemption work. అయితే విమోచనలో దేవుడు విమోచన కార్యాన్ని జరిగించాడు. In His redemption, He redeemed us as a man. ఆయన యొక్క విమోచనలో ఆయన మనిషిగానే మనల్ని విమోచించాడు. In His redemption, He wanted us to be man. ఆయన యొక్క విమోచనలో మనల్ని కూడా ఆయన మానవులుగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. In His salvation, God's intention is that we have to be man. ఆయన యొక్క రక్షణలో భాగముగా దేవుడు మనల్ని మానవులుగానే ఉండాలనుకుంటూ ఉన్నాడు. Because we will come in the same bodies. అందుకే మనం అదే శరీరాలతో వస్తూ ఉన్నాం. We will be a man in the eternity. నిత్యత్వంలో కూడా మనం మానవులుగానే ఉంటాము. God's redemption and God's salvation దేవుని యొక్క విమోచన మరియు ఆయన యొక్క రక్షణ are to bring us back to the beginning. అవి మనల్ని తిరిగి ఆరంభానికి తీసుకొని రావడానికి అయి ఉన్నవి. And God's redemption is to restore us, to recover us to being a proper man. అయితే దేవుని యొక్క విమోచన మనల్ని తిరిగి తీసుకొని వచ్చి ఒక సరి అయిన మానవుడిగా ఉంచడమే. When we becomes proper man, ఎప్పుడైతే మనం సరి అయిన మానవుడిగా అవుతామో, when we comes in the stature of a perfect man, మనం ఎప్పుడైతే పరిపూర్ణ మానవ స్వరూపంలోకి వస్తామో, then we are ready for the rapture. అప్పుడు మనం ఎత్తబాటు కొరకు సిద్ధంగా ఉంటాము. When we becomes proper man, ఎప్పుడైతే మనం పరిపూర్ణ మానవులు అవుతామో, then we are a candidate of the rapture. అప్పుడు మనం ఎత్తబాటు యొక్క సభ్యులమైన మనం. God wants us to be man. దేవుడు మనల్ని మనుషునిగానే ఉండాలనుకుంటూ ఉన్నాడు. We are the living creatures under those anointing. ఆ అభిషేకముల కింద మనమే ఆ 4 జీవులమై ఉన్నాం. And living creature means we have God's life in us. ఆ జీవించు జీవులు అనంటే మనము దేవుని యొక్క జీవమై ఉన్నాం. We who were dead in our sins
in the past. మనము మన గత కాలంలో పాపములో చచ్చిన వారము. And he has quickened us with his word. అయితే ఆయన తన వాక్యం చేత మనల్ని మేల్కొల్పి ఉన్నాడు. Now we are living with his life. ఇప్పుడు మనం ఆయన జీవముతో జీవించుచున్న ప్రాణులమై ఉన్నాము. Holy God's life, Zoe, is in us. ఎందుకంటే దేవుని యొక్క జోయి సొంత జీవము మనలో ఉన్నది. So we are the living creature. మనమే జీవులమై ఉన్నాము. Yet we bear the appearance of a man. అవి ఒక మనుషుని వలె కనిపించుచు ఉన్నాయి. We should not try to be like an angel. మనము దేవదూతలా ఉండడానికి ప్రయత్నించవద్దు. Amen. ఆమేన్. But in whatever we do, అయితే మనం ఏది చేసినప్పటికీ, whatever we speak, మనం ఏది మాట్లాడినప్పటికీ, whatever we express, మనం ఏది వ్యక్తీకరించినప్పటికీ, we should be a man. నీవు ఖచ్చితంగా మానవుడివై ఉండాలి. Amen. We should be a man. మనం ఖచ్చితంగా మనుషులై ఉండాలి. Let's talk about Branham. సోదర బ్రానమ్ గారు ఏం చెప్పారో చూద్దాం. You must be born again. Same message again. అదే వర్తమానం, నువ్వు తిరిగి మరలా జన్మించవలెనది. Brother Branham is talking about the people in the other dimension. సోదర బ్రానమ్ గారు ఆ కాలమునకు అవతల వేరే పరిమాణంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 94 paragraph. 94వ He పారాగ్రాఫ్ లో said they are tangible. They can touch, they can eat, they can love, and they are real. అయితే అన్నాడు వారిని తాకవచ్చు, వారితో మాట్లాడవచ్చు, వారు తినవచ్చు, వారు ప్రేమ కలిగి ఉండవచ్చు, ప్రేమించవచ్చు, వారు నిజమైన వారుగా ఉన్నారు. They are not spirit. వారు ఆత్మ కాదు. They are something tangible. వారు ఏదంటే ఒకటి తాకగలిగినటువంటి వారు. God made angels. దేవుడు దేవదూతలు చేశాడు. But he never made you one. He never made you angel. ఆయన నిన్ను ఎప్పుడూ దేవదూతలాగా చేయలేదు. You will never be angel. నీవు ఎప్పటికీ దేవదూతలాగా ఉండలేవు. And all these here, అయితే ఇక్కడ ఉన్న వారందరూ కూడా brown-eyed angel waits for me. అక్కడ ఆ బ్రౌన్ కళ్ళుగా ఉన్నటువంటి దూత నా కొరకు ఎదురు చూస్తున్నారు. That is a lie of the devil. అది దయ్యము యొక్క అబద్ధమై ఉన్నది. But your wife, she is your wife yet. Your wife is your wife in the eternity. నీ యొక్క భార్య ఇక్కడ అక్కడ కూడా నిత్యత్వంలో నీ భార్యగానే ఉండబోతున్నది. What you joined on earth, నీ భూమి మీద నీ ఏది కలిగి ఉంటావో I will join in heaven. అది పరలోకంలో కూడా నిన్ను కలుస్తుంది. What you bind on earth, భూలోకంలో నువ్వు దేని బంధిస్తావో I will bind in heaven. పరలోకమందు నేను బంధిస్తానంటూ ఉన్నాడు. Nothing shall separate what God does. దేవుడు చేసిన దానిని ఏది ప్రత్యేకపరచలేదు. That's what God needed today. అదే దేవుడు ఈ రోజున అవసరమైనది. God, you will not be angels. నీవు దేవదూతలుగా ఉండలేవు. Amen. ఆమేన్. You remember when Brother Branham went beyond the curtain of time? మీకు జ్ఞాపకం ఉన్నదా ఎప్పుడైతే సోదర బ్రానమ్ గారు కాలమునకు ఆవల వెళ్ళినప్పుడు, తెర కావల వెళ్ళినప్పుడు He met his wife there. ఆయన తన భార్యను కలిశాడు. Sister Hope. సహోదరి హోప్ను. He met his daughter Sharon there. ఆయన తన యొక్క కూతురు షారోన్ను కలిశాడు. And he met many people there. అక్కడ ఆయన చాలా మంది ప్రజలను కలిశాడు. Amen. ఆమేన్. His wife had the same hair color. ఆయన యొక్క భార్య అదే వెంట్రుకల రంగును కలిగి ఉన్నది. Same eyes. అదే Same kind of eyes. అదే ఒక ప్రత్యేకమైన కళ్ళను కలిగి ఉన్నది. Amen. Amen. And then he met million people there. ఆయన అక్కడ లక్షల మందిని కలిశాడు అక్కడ. And those people shook hand with him. ఆయనతో వారు కరచాలనం చేశారు. They talked with him. వారు ఆయనతో మాట్లాడారు. They hugged him. వారు ఆయనను హత్తుకున్నారు. And they say, our precious brother. మరి వారు ఆయనతో అంటున్నారు మా ప్రశస్త సహోదరుడు అంటూ ఉన్నారు. And then they said, ఆ తర్వాత వారు అన్నారు we do not eat here. మేము ఇక్కడ భోజనము చేయము. But one day we will go on the earth. అయితే ఒక దినాన మేము భూమి మీదకి వెళ్తాము. Then we will eat there. అప్పుడు మరలా అక్కడ తింటాము. They all were human. వారందరూ కూడా మనుషులై ఉన్నారు. Brother Branham never met in that sixth dimension to angels. ఆ యొక్క పరిమాణంలో సోదర బ్రానమ్ గారు దేవదూతల్ని కలవలేదు. Even other dimension, they were still people, human. వారు వేరే పరిమాణంలో ఉన్నప్పటికీ వారు ఇంకా మనుషులై ఉన్నారు. You will be human in the eternity. నీవు నిత్యత్వంలో మనిషిగానే ఉంటావు. This is what God needs today. ఇదే దేవునికి ఈ రోజు అవసరమై ఉన్నది. The vision in Ezekiel 1, the visions Ezekiel saw in chapter 1, యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో ఆయన చూసిన దర్శనము reveals three important matters. He reveals 3 points
important points. 3 we are going to talk. మూడు ముఖ్యమైన విషయాలను ఆయన చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Those points we are going to take is about the 4 living creatures. ఈ 4 జీవుల గురించి మూడు ముఖ్యమైన విషయాలను మనం చూడబోతూ ఉన్నాము. Amen. So we are not going to be too late, so I want you to be not sleep anyone. Amen. We are going to be late. No, yeah, maybe. మనం ఎక్కువసేపు ఉంటామేమో ఇక్కడ, దయచేసి అందుకే ఎవరు నిద్రపోవద్దు ఇక్కడ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So the vision in Ezekiel 1 అయితే ఎహెజ్కేలులో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనము reveals 3 things. అది మూడు విషయాలను బహిర్గతం చేస్తా ఉన్నది. Amen. Amen. About the 4 living creatures. ఈ 4 జీవుల గురించి. They are bearing the appearance of a man. వారందరూ కూడా మానవుని స్వరూపంలో కనిపిస్తూ ఉన్నారు. First, మొదటిది because they have an appearance of man, వారు మనిషి రూపంలో కనిపిస్తున్నారు కాబట్టి God's glory is manifested upon them. వారి మీద దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తా ఉన్నది. Manifestation of God's glory is shown through them. అయితే దేవుని యొక్క మహిమ వారి ద్వారా ప్రకాశిస్తా ఉన్నది. Amen. Amen. Because they have the appearance of a man. ఎందుకంటే వారు మానవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. Hallelujah. Amen. Amen. Because they all 4 of them looks like a man. ఎందుకంటే వారందరూ నలుగురు కూడా మనిషిలాగానే కనిపిస్తున్నారు. Because the one who is sitting on the throne is like a man. ఎందుకంటే సింహాసనమందు కూర్చున్నవాడు కూడా మనుషుల వలె ఉన్నాడు. And they are the expression of that man on the throne in 4 direction on the earth. అయితే భూమి మీద 4 దిక్కులలో ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న వారి యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నారు వీరు. And where they are, those 4 living creatures, there is God. అయితే ఈ 4 జీవులు ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుడు ఉన్నాడు. So God's glory is there where those living creatures are. ఎక్కడైతే ఈ 4 జీవులు ఉన్నారో అక్కడ దేవుని యొక్క మహిమ ఉన్నది. God's glory is not separated from them. వారి యొద్ద నుంచి దేవుని యొక్క మహిమ ప్రత్యేకపరచబడలేదు. And apart from them, God's glory cannot be manifested. అయితే వారి దగ్గర కాకుండా వేరే దగ్గర దేవుని యొక్క మహిమ బయలుపరచబడదు. Because we don't have time to explain that in 2000 years, in 7 church ages, God's glory is manifested through these 4 creatures. అయితే మన దగ్గర సమయం లేదు, కానీ ఈ 2000 సంవత్సరాలలో ఈ 7 సంఘ కాలాలలో దేవుని యొక్క మహిమ ఈ 4 జీవుల ద్వారానే వ్యక్తీకరించబడింది. Amen. 4 anointings on the 5-fold ministry. ఈ 5 రకముల పరిచర్య మీద 4 అభిషేకాలు. 4 anointings on the 7 church ages. 7 సంఘ కాలాల మీద 4 అభిషేకాలు. And those 4 anointing has expressed the glory of God. అయితే ఈ 4 అభిషేకాలు దేవుని యొక్క మహిమను బహిర్గతం చేస్తూ ఉన్నాయి. And God's glory cannot be manifested apart from them. అయితే వారి యొద్ద కాకుండా దేవుని యొక్క మహిమ అక్కడ ఎక్కడ కూడా బయలుపరచబడదు. In other words, God's glory can be manifested only through those living creatures. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మహిమ కేవలం ఈ 4 జీవుల ద్వారానే వ్యక్తీకరించబడుతుంది. And the second thing is, రెండవ విషయం ఏంటంటే those living creatures are the means of God's move. ఈ 4 జీవులే దేవుని యొక్క కదలిక కొరకై ఉన్నటువంటి విషయమై ఉన్నది. Because those living creatures are the 4 wheel. ఎందుకంటే ఈ 4 జీవులే ఆ యొక్క చక్రాలై ఉన్నాయి. God's move depends on them. వారి మీద ఆధారపడే దేవుడు కదులుతూ ఉన్నాడు. When they move, వారు ఎప్పుడైతే కదులుతారో God will move. దేవుడు కదులుతాడు. When they stop, వారు ఎప్పుడైతే ఆగుతారో God will stop. దేవుడు ఆగిపోతాడు. For God's move is with them. ఎందుకంటే దేవుని యొక్క కదలిక వారితోనే ఉన్నది. Amen. Because God dwells
in cherubims. ఎందుకంటే దేవుడు కెరూబులలో నివసిస్తూ ఉన్నాడు. 2 Samuel 6:2 you can note down. మీరు రాసుకోవచ్చు. 2వ సామ్యుయేలు 6:2 The Bible says God dwells among the cherubims. బైబిల్ చెప్తానది దేవుడు కెరూబుల మధ్య నివసించుచున్నాడని. And if we study, ఒకవేళ మనము ధ్యానం చేస్తే these 4 cherubims ఈ 4 కెరూబులు are like 4 legs of the throne. ఇవి ఆ సింహాసన ఈ 4 కెరూబులు కూడా సింహాసనకున్న 4 కాళ్ళ వంటివి. Because God's throne is established on the cherubims. ఎందుకంటే దేవుని యొక్క సింహాసనము ఈ 4 కెరూబుల మీదనే స్థిరపరచబడింది. Let's read 2 Chronicles 3:6. మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు చదువుదాం మనం. Quickly. వెంటనే త్వరగా చదువుదాం. Amen. ఆమేన్. 2 Chronicles. 2వ దినవృత్తాంతములు. Amen. ఆమేన్. 3:13-6. 3:36. Amen. ఆమేన్. There is no 36. Yet Jeroboam, the son of Nebat, 6. First First Chronicle. Chronicle 13:6. Sorry. 3:36. No. Amen. We are man. We are man. 13 verse 6. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 6వ వచనం చదువుతూ ఉన్నాను. And David went up and all Israel to Bela, that is to Kiriath Jearim, which belonged to Judah, to bring up thence the ark of God, the Lord that dwelt between the cherubims, whose name is called on it. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యతారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. And 2 Samuel 6:2. మరి 2వ సమూయేలు 6వ అధ్యాయము 2వ But I వచనం. have built an house of habitation for thee, and a place for thy dwelling forever. ఆ కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చటకై. Amen. ఆమేన్. So maybe this is this is different. It is there that they have. 2 Samuel, have you read? Yeah. I mean 2 Samuel 6:2. 6:2. Yeah, God Yes. lives in Yes, yes. cherubims. Yeah. So now we know that God dwells in the cherubims. ఇప్పుడు మనము తెలుసుకొని ఉన్నాము దేవుడు కెరూబుల మధ్య నివసిస్తూ ఉన్నాడు. And when the cherubim move, God moves. ఎప్పుడైతే ఈ కెరూబులు కదులుతూ ఉన్నాయో దేవుడు కూడా కదులుతూ ఉన్నాడు. God's move depends on them. దేవుని యొక్క కదలిక వారి మీద ఆధారపడి ఉంది. When they move, God moves. వారు ఎప్పుడైతే కదులుతారో దేవుడు కదులుతాడు. For his move is with them. His move is with them and his glory is with them. ఆయన యొక్క కదలిక వారితోనే ఉంది, ఆయన యొక్క మహిమ కూడా వారితోనే ఉంది. They are the carriers of his presence. ఆయన యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళేవారైనారు వారు. Because that big wheel is a rotation of time. అయితే ఆ యొక్క పెద్ద చక్రము కాలం యొక్క తిరగడమైనది అది. Since that rotation of time has started in the book of Genesis, ఆది కాండములో ఆ యొక్క కాలము యొక్క చక్రము తిరగడం ఎప్పుడైతే you ప్రారంభమైందో can see those cherubims are guarding the way of the life, అప్పటి నుంచి the tree of life. అప్పటి నుంచి జీవ వృక్షమును కెరూబులు అప్పటి నుంచి కాపు కాయడం మొదలు పెట్టాయి. Those cherubims are the guard of the mercy seat. ఆ కెరూబులే ఆ కరుణా పీఠమును కాపాడువారై ఉన్నారు. Amen. ఆమేన్. So I was reading somewhere, అయితే ఒక చోట నేను నడిపిస్తూ and ఉన్నాను. I surprised, and I was listening a man who was explaining something. ఒక ఆయన ఒక విషయాన్ని చెప్తూ ఉంటే నేను దాన్ని వింటూ ఉన్నాను. He said when Jesus gave his life on the cross, ఎప్పుడైతే యేసు సిలువలో ఆయన అర్పించి ఉన్నాడు, the veil of the temple was rented, అయితే ఆలయంలో ఉన్న తెర చిరిగిపోయింది. and the mercy seat was in plain view. అయితే కరుణా పీఠము క్లియర్ గా కనిపిస్తోంది అక్కడ నుంచి. Amen. And Brother Branham has also talked about it. సోదర బ్రానమ్ గారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. But then he said when Mary Magdalene came, కానీ ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే మగ్దలేనే మరియ వచ్చిందో, and Jesus was laying there in the tomb, అయితే యేసుక్రీస్తుల వారు అక్కడ సమాధిలో పడుకొని ఉన్నారు. and there were two angels.
అక్కడ left ఇద్దరు and right side. అక్కడ కుడి ఎడమ వైపున బయట ఇద్దరు దేవదూతలు ఉన్నారు. Because Jesus is the ark of the covenant. ఎందుకంటే యేసు క్రీస్తే నిబంధన మందసమై ఉన్నాడు. And he was between the two cherubims. మరియు there. ఆయన రెండు కెరూబుల మధ్యలో ఉన్నాడు ఆయన. That thought looks very good. అది చాలా మంచి ఆలోచన. That's why I shared with you. So అందుకే- he dwells among the cherubims. అయితే ఆయన కెరూబుల మధ్య నివాసం చేస్తూ And ఉన్నాడు. those cherubims are the carriers of his presence. అయితే ఆ కెరూబులే ఆయన యొక్క సన్నిధిని మోసుకొని పోవారై ఉన్నారు. And Psalm 99 verse 1 says, అయితే కీర్తనలు 99 మొదటి వచనం చెప్తా ఉన్నది, God is among the cherubims. దేవుడు కెరూబుల మధ్య ఉన్నాడు. Amen. Amen. So now the third thing అయితే ఇప్పుడు మూడో విషయం about ఏంటంటే the four living creatures ఆ యొక్క 4 జీవులను బట్టి who bear the appearance of a man, వారు ఎవరైతే దేవుని మనుషుని యొక్క రూపాన్ని కలిగి ఉన్నారో they are the source of God's administration. వారు దేవుడు చేసే పనులను జరిగించు వారై ఉన్నారు. Because those cherubims are his throne. ఎందుకంటే ఆ 4 కెరూబులే ఆయన సింహాసనమై ఉన్నారు. And the throne is government. ఎప్పుడు The throne is government. ఎప్పుడైతే ఆ సింహాసనము ప్రభుత్వముగా ఉంటుందో, And government means administration. ఆ గవర్నమెంట్ ప్రభుత్వం అని అంటే కార్యములు జరిగించేది. Those four living creatures are his administration. ఆ 4 జీవులు కూడా ఆయన కార్యాలను చేసేవారై ఉన్నారు. Amen. ఆమేన్. So Ezekiel chapter 1 tells us యెషయాలు మొదటి అధ్యాయం మనకు చెప్తా ఉన్నది, God is sitting on his throne దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. and he controls the times and all the events. ఆయన కాలమును అన్ని విషయములను ఆయన తన అదుపులో ఉంచుకుంటూ ఉన్నాడు. Amen. And those cherubims, మరియు ఆ కెరూబులు they move like lightnings. వారు లైటనింగ్ మెరుపు వలె వారు ప్రయాణిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. It's you have to read Ezekiel chapter 1 when you go home. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయాలు మొదటి అధ్యాయాన్ని మీరు చదవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So those cherubims are like lightnings, అయితే moving like lightnings. ఆ కెరూబులు ఆ మెరుపు వలె ప్రయాణిస్తూ ఉన్నారు వారు. Amen. Which signify that దాని అర్థం ఏమిటంటే the throne is always in motion, ఆ యొక్క సింహాసనము ఎప్పుడు కూడా కదులుతానే ఉన్నది, acting instantly on God's command. That throne, because God is sitting on the throne, and those cherubims are moving like lightnings, which means that God's throne is always in motion. సో ఆయన కెరూబుల మధ్య ఉన్నాడు. ఆ కెరూబులు మెరుపులలో ప్రయాణిస్తున్నాయి. దాని అర్థం అంటే దేవుని సింహాసనంలో దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆయన కదులుతూనే వెళ్తూ ఉన్నాడు. Acting instantly on God's command. As soon as they receive దేవుడు the ఎప్పుడు command, వారికి ఆజ్ఞాపిస్తే వెంటనే అవి పని చేస్తూ they ఉన్నాయి. move like a lightning. అవి ఒక thunders. మెరుపు వలె అవి పని చేస్తూ ఉన్నాయి. So God's throne dominates everything on earth. అయితే భూమి మీద ఉన్న ప్రతి విషయాన్ని దేవుని సింహాసనము కంట్రోల్ చేస్తుంది. And everything is recorded in his book. ఆయన గ్రంథములో ఉన్న ప్రతిది కూడా. So this throne therefore అయితే ఈ యొక్క సింహాసనము is the center of God's administration. దేవుని యొక్క కార్యాలయం యొక్క మధ్య స్థానమైనది అది. Everything God command, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ, everything God does. దేవుడు చేసే ప్రతిదీ. Amen. Because he is the king of the kings. ఎందుకంటే ఆయనే రాజుల రాజు అయి ఉన్నాడు. He is the ruler. ఆయనే ఏలువాడై ఉన్నాడు. Power, kingdom belongs to him. శక్తి రాజ్యము ఆయనకు చెంది ఉన్నవి. Amen. ఆమేన్. So this throne, అయితే ఈ సింహాసనము amen, is the center of God's administration. దేవుని యొక్క కార్యాలయం యొక్క మధ్య స్థానమై ఉన్నది. So however the center of God's administration depends on the four living creatures. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ఈ 4 జీవుల మీద ఆధారపడి ఉన్నాయి. And those living creatures having the appearance of a man. మరియు ఈ 4 జీవులు కూడా మనుష్యుని రూపాన్ని కలిగి ఉన్నాయి. Amen.
Because of this, దీని కారణమును బట్టి there is the administration of God's throne. అక్కడ దేవుని యొక్క సింహాసనం యొక్క కార్యాలయము ఉన్నది. Amen. So God's administration is done from his throne, and the throne is the four living creatures. అయితే దేవుని యొక్క కార్యాలయము లేదా కార్యాలు సింహాసనం నుంచి జరిగించబడుతూ ఉన్నాయి. ఈ సింహాసనము ఈ 4 జీవులై ఉన్నాయి. And four wings, they cover their face. అయితే వారి రెక్కల చేత వారి ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నారు. Amen. Amen. And with the four wings they fly. ఇంకా 4 రెక్కలతో అవి ఎగురుతున్నాయి. I mean, with the four wings they cover their bodies. 4 రెక్కల చేత వారి శరీరాలను కప్పుకుంటూ ఉన్నాయి. It is a symbol. అది ఒక సూచన ఉన్నది. Amen. Amen. They show that these living creatures అది ఏం చూపిస్తా ఉందంటే ఈ జీవులు represent all creation వారు ఈ సృష్టిని అంతటికీ సాదృశ్యముగా ఉన్నారు. వారు and exist only to serve and protect and glorify God, their creator. వారు కాపాడడానికి, ఆయనను వ్యక్తీకరించడానికి, వారి సృష్టికర్తను చూపించడానికి మాత్రమే వారు ఉన్నారు. Amen. Amen. So if we put all these four things together, ఒకవేళ ఈ 4 విషయాలను మనం ఒకే దగ్గర ఉంచగలిగినట్లయితే, first they are God's manifestation, మొట్టమొదటిది వారు దేవుని యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నారు. and then they are God's move, వారు దేవుని యొక్క కదలిక అయి ఉన్నారు. then they are God's administration, మరియు వారు దేవుని యొక్క కార్యం చేయవారై ఉన్నారు. and they have an appearance of a man. మరియు వారు మానవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. Amen. So we will see that మనం చూస్తాం ఏంటంటే man is the means of God's manifestation, మానవుడే దేవుని యొక్క బయలుపాటుకు కారణమై ఉన్నాడు. and man is the source of God's move, దేవుడు కదలడానికి మానవుని యొక్క అవసరమై ఉన్నది. and that man is the means of God's administration. మానవుడే దేవుని యొక్క కార్యాలు జరిగించడానికే ఉన్నాడు. In God's eyes and in God's hands, ఒక దేవుని యొక్క కళ్ళలో, దేవుని యొక్క చేతులలో man has such an important position, మానవుడు ఒక మంచి స్థానమును కలిగి ఉన్నాడు. because everything is created for a man. ఎందుకనగా సమస్తమును మానవుని కొరకే సృజించబడ్డాయి. Amen. We all need to realize that మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే God's desire is to gain a man. God's desire is to get a man. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుని పొందుకోవడం. Why is the fivefold ministry? ఎందుకు అక్కడ 5 రకాల పరిచర్య ఉన్నది? Why we are preaching the gospel? ఎందుకు మన సువార్తను బోధిస్తూ ఉన్నాము? Because he said, I will make you a fisher of men. ఎందుకంటే ఆయన అన్నాడు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని And అన్నాడు. even Jesus said, I came to seek men. మరియు యేసు అన్నాడు, నేను మనుషుల కొరకే వచ్చి ఉన్నానంటూ ఉన్నాడు. All God's focus and intention is to gain man. దేవుని యొక్క దృష్టి మరియు ఆయన యొక్క ఉద్దేశం అంతా కూడా మానవుని పొందుకోవడమై ఉన్నది. God is satisfied when he see man in his proper and in his right position. ఆ మానవుడు తన యొక్క పరిపూర్ణ స్థానంలో ఉన్నప్పుడే దేవుడు తృప్తి పొందుతాడు. Remember, God rested when Adam came. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి, ఆదాము వచ్చిన తర్వాతనే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. Amen. Since man is so important to God, దేవునికి మానవుడు చాలా ముఖ్యమైన వాడు కాబట్టి it is important for us to be a man. మనము మనుషులుగా ఉండడం కూడా మనకు చాలా ముఖ్యమైన ఉద్దేశం. And it is important for us to bear the appearance of a man. మనము ఒక మనుషుని యొక్క రూపమును కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యమైన ఉద్దేశం. We need to be a man for God's manifestation. దేవుని యొక్క వ్యక్తీకరణ కొరకు మనము మనుషులుగా ఉండవలసి ఉన్నది. We need to be a man for God's move. దేవుని యొక్క కదలిక కొరకు మనం మానవులుగా ఉండవలసి ఉన్నది. And for God's administration. దేవుని యొక్క కార్యాలు జరుగుట కొరకు కూడా. Amen. Those all. So we are closing now. అయితే గమనించండి, మనం ముగిస్తున్నాం ఇప్పుడు. Amen. Let's wind up. మనం దాన్ని ముగించేద్దాం. All those four living creatures looks like
a man. ఈ 4 జీవులు కూడా అవి మనుషుల వలె కనిపిస్తూ Because they ఉన్నాయి. are expressing who is sitting on the throne. ఎందుకంటే వారు సింహాసనం ముందు ఎవరైతే కూర్చున్నారో ఆయనను వ్యక్తీకరిస్తూ ఉన్నారు. Because on the throne is a man. ఎందుకంటే సింహాసనం ముందు ఉన్నవాడు మానవుడై ఉన్నాడు. They are expressing, manifesting that man on the throne in 4 direction. ఈ 4 దిక్కులలో వారు సింహాసనం ముందు ఉన్న వారిని వ్యక్తీకరిస్తూ ఆయనను చూపిస్తూ ఉన్నారు. They all appeared like a man. వారందరూ కూడా ఒక మనుష్యుని వలె కనిపిస్తూ ఉన్నారు. Even under their wings there are hands like human hands. మరియు వారి రెక్కల కింద కూడా వారు మనుషుల లాంటి చేతులను కలిగి ఉన్నారు. And their feet is like human feet. వారి పాదాలు కూడా మనుషుల పాదాల వలె ఉన్నాయి. Amen. That's why Brother Branham said we are his feet, we are his hand, we are his eyes. అందుకే సోదరు బ్రాహ్మణ్ అంటున్నాడు మనమే ఆయన కాళ్ళు, మనమే ఆయన చేతులు, మనమే ఆయన కళ్ళు అంటూ ఉన్నాడు ఆయన. Let's see our role here. ఇక్కడ మన యొక్క Before closing, మన ముగించక ముందు ఇక్కడ మన యొక్క ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకుందాం. we are men. మనము మనుషులమైనాం. And because we are men, మనం మనుషులమైనందువలన we should look like men. మనం మనుషుల వలెనే కనిపించాలి. Amen. ఆమేన్. Because he has created us man. ఎందుకంటే ఆయన మనల్ని మనుషులుగా సృజించి ఉన్నాడు. We were created as men. ఆయన మనం పురుషులుగా సృజించి ఉన్నాడు. What we were corrupted. We were corrupted. Satan came Yeah. and he wanted us to be like God. సాతాను వచ్చాడు, ఆయన మనుషులుగా కాకుండా దేవునిగా ఉండాలని పాడు చేసినాడు. How man was corrupted? మానవుడు ఎలా పాడు చేయబడ్డాడు? He wanted to be like God. ఆయన దేవుని వల్ల ఉండాలనుకుంటూ ఉన్నాడు. And God is like a man. అయితే దేవుడే మనుషుల వల్ల He ఉంటే wanted us to be man. ఆయన మనం మనుషులుగా ఉండాలంటే So man was tempted. అయితే మనుషుడు శోధించబడి, Man was corrupted. మనుషుడు పాడు చేయబడి, Man was poisoned మనుషుడు విషము చేత నింపబడి and damaged by the fall. Damaged by the fall. Fall came. ఆ పడిపోవడం ద్వారా ధ్వంసము చేయబడ్డాడు. And that fall became because they wanted to be like God. ఆ పడిపోవడం ద్వారానే అతడు దేవుని వల్ల ఉండాలనుకుంటూ ఉన్నాడు. Therefore, కాబట్టి we need the Lord's redemption. ఆ దేవుని యొక్క విమోచనము మనకు కావాలి. The redemption is He wanted us to be men. ఆ యొక్క విమోచన ఏంటంటే ఆయన మనల్ని మనుషులుగానే ఉండాలనుకుంటూ ఉన్నాడు. Through the Lord's redemption, ఆ యొక్క ప్రభు యొక్క విమోచనము ద్వారా we are brought back to the proper humanity. మనము పరిపూర్ణమైన మానవత్వంలోనికి తీసుకొని రాబడుతూ ఉన్నాము. When we are redeemed, ఎప్పుడైతే మనం విమోచించబడతామో we become real proper man. మనము నిజమైన సరి అయిన మానవులుగా తయారైతాము. The humanity we have now ఇప్పుడున్నటువంటి మన మానవత్వము is not ours, అది మనది కాదు, but His, because He came in us. అది ఆయనది. ఎందుకంటే ఆయన మనలోకి వచ్చి ఉన్నాడు So కాబట్టి. we have the humanity of Jesus. మనము యేసు యొక్క మానవత్వాన్ని కలిగి ఉన్నాము. Church is expressing Jesus Christ in His humanity. సంఘము యేసుక్రీస్తును ఆయన యొక్క మానవత్వంలోనే బయలుపరుస్తా ఉన్నది. Some people say కొంతమంది అంటారు that it is hard to be a human being. ఒక మనుషునిగా ఉండడం చాలా కష్టం అంటారు. And they even say that they are tired of human being. వారు ఇంకా చెప్తారు ఏంటంటే మనుషులుగా ఉండి అలసిపోయామంటారు. Those who have this attitude toward their humanity వారి యొక్క మానవత్వం వైపు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నవారు need to see that their concept is absolutely different from the Lord's concept. దేవుని ఉద్దేశముల నుంచి వారి ఉద్దేశములు చాలా వ్యత్యాసముగా ఉన్నాయని వారు గుర్తించాలి దాన్ని. Because in His redemption and in His salvation, God wants us to become man. ఎందుకంటే దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క విమోచనలో దేవుడు మనల్ని మానవునిగా ఉండాలని అనుకుంటున్నాడు. And our Lord's salvation is to make us a proper man. మన దేవుని యొక్క రక్షణ ఏంటంటే మనల్ని పరిపూర్ణమైన మానవునిగా చేయడమే. And if you are a husband, ఒకవేళ నీవు భర్తవైతే the Lord's salvation is to make you a proper husband. దేవుని యొక్క రక్షణ నిన్ను పరిపూర్ణమైన భర్తగా చేయడమే. And if you are a wife, ఒకవేళ నీవు భార్యవైతే God wants you to become a proper wife. దేవుడు నిన్ను పరిపూర్ణమైన భార్యగా మారాలనుకుంటూ ఉన్నాడు. Amen.
Ephesians 5:25 says, ఎఫెసీయులు 5:25లో చెప్తా ఉన్నది, husband, love your wives ఆ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, as Christ has loved the church ఆ క్రీస్తు సంఘమును ప్రేమించులాగున and gave himself for the church. మరియు సంఘము కొరకు ఆయన తనను తాను అర్పించుకున్నట్టుగా. Amen. Amen. So if you are a wife, ఒకవేళ నీవు భార్యవైతే God wants you to be a proper wife. ఆయన అంటూ ఉన్నాడు, నీవు పరిపూర్ణమైన భార్యగా ఉండాలి. If you are a husband, ఒకవేళ నీవు భర్తవైతే God wants you to be a proper husband. దేవుడు నీవు పరిపూర్ణమైన భర్తగా ఉండాలని కోరుకుంటూ If ఉన్నాడు. you are parent, ఒకవేళ నీవు తల్లిదండ్రులైతే God's salvation is, దేవుడి యొక్క రక్షణ ఏంటంటే, God's redemption for you is, దేవుని యొక్క విమోచన ఏంటంటే, God wants you to be a proper parent. దేవుడు మిమ్మల్ని పరిపూర్ణమైనటువంటి చక్కని తల్లిదండ్రులుగా ఉండాలని కోరుచూ ఉన్నాడు. If you are a child, ఒకవేళ నీవు బిడ్డవైతే the Lord's salvation is to make you a proper child. దేవుని యొక్క రక్షణ నిన్ను పరిపూర్ణమైన సరియైన బిడ్డలుగా చేయడమే. The Lord's salvation is to make us proper human beings. దేవుని యొక్క రక్షణ ఏంటంటే మనల్ని పరిపూర్ణ మానవులుగా చేయడమే. Thus we all should bear the face of a man. దాని ద్వారా మనుషుని యొక్క రూపమును ముఖమును మనం ధరించుకోలాగిన. Some Christians, they don't want to be a man. కొంతమంది క్రైస్తవులు వారు మనుషులుగా ఉండాలనుకోవడం లేదు, They want to be like God. వారు దేవుని వలె ఉండాలనుకుంటూ ఉన్నారు. Even many pastors in the message circle, వర్తమానంలో ఉన్నటువంటి చాలా మంది పాస్టర్స్ కూడా some claiming that they are Elohim, కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే నేనే ఎలోహిం అని అనుకుంటూ some ఉన్నారు. claim they are the son of man. కొంతమంది అనుకుంటున్నారు నేనే మనుష్య కుమారునని. So now we understand that devil has already caught them. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే దయ్యము వారిని ఇప్పటికే Because పట్టేసింది. God's redemption and salvation is to make us man. అయితే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన ఏంటంటే మనల్ని మానవులుగా చేయడమే. We need the face of man. మనకు మనుషుని యొక్క ముఖము కావాలి. We should not prefer to be something else. మనం ఇంకా వేరేది ఏదో లాగా ఉండడానికి ప్రయత్నం చేయవద్దు. And we should not pretend to be something else. మనం ఇంకా వేరే దానిలాగే ఉండడానికి ప్రయత్నం చేయవద్దు. We should just be what we are. మనం ఏమై ఉన్నామో అది మాత్రమే అయి ఉండవలెను. A man. ఒక మనుష్యుడు Instead of trying to be something other than a human being, ఒక మనుష్యుని కన్నా ఇంకా వేరేది ఏదైనా ఉండాలని ప్రయత్నం చేస్తే we should simply be human. అతడు ఏదైనా ఉండాలని అనుకుంటే అతడు సాధారణమైన మానవుడిగా ఉండవలెను. However, we should not be human. We should be human not by our natural humanity, మన యొక్క స్వాభావికమైన మానవత్వం ద్వారా మన మనుషులుగా ఉండడం కాదు, but by the humanity of the Lord Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వము ద్వారా. If we read the 4 Gospels again, ఒకవేళ నీకు గనుక మరలా 4 సువార్తలు we కావాలనుకుంటే will see that Jesus was a person with a proper humanity. మనం వాటిని చదివినట్టయితే మనం చూస్తాం యేసుక్రీస్తు ఒక పరిపూర్ణమైన మానవత్వాన్ని కలిగిన వాడు. When we read the Gospels ఎప్పుడైతే మనం సువార్తలు చదువుతామో and pay attention to the miracles worked out by Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా జరిగించినటువంటి ఆశ్చర్య కార్యములను మనం చూసినట్టయితే we see his divinity. ఆయన యొక్క దైవత్వాన్ని మనం చూస్తాము. Sometimes we fail to see his humanity. కానీ కొన్నిసార్లు ఆయన యొక్క మానవత్వాన్ని చూడలేకపోతాము. The things Lord worked out in his humanity. ఆయన మానవత్వముగా ఉండి మానవత్వంలో ఆయన చేసిన కార్యాలను చూడలేకపోతాము. For example, when we read John chapter 4, యోహాను 4 మనం చదివినప్పుడు, amen, ఆమేన్, how the Lord Jesus was traveling with his disciple to a city in Samaria. సమరియలో ఉన్నటువంటి ఒక పట్టణానికి యేసు వారు ఆయన తన యొక్క శిష్యులతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. He was tired and thirsty. ఆయన దాహముతో ఉన్నాడు, ఆయన అలసిపోయి ఉన్నాడు, And he was hungry. ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. And he asked his disciple to go into the city to buy something to eat. ఆయన తన శిష్యులతో చెప్పినాడు పట్టణంలోకి వెళ్ళి తినడానికి ఏదైనా కొనకరండి అంటూ ఉన్నాడు. After they went out to buy food, వారు ఆహారాన్ని కొనడానికి వారు వెళ్ళిన తర్వాత a Samaritan woman came on the well. ఆ బావి దగ్గరికి ఆ సమరయ స్త్రీ వచ్చింది. And Jesus was thirsty. అయితే యేసు దాహం కలిగి ఉన్నాడు. He was thirsty and he needed some water. ఆయన ఆ దాహం కలిగి ఉన్నాడు, ఆయనకు కొంత నీరు కావాలి. Because the well was deep, so he cannot draw water. అయితే ఆ బావి చాలా లోతై ఉన్నందువలన ఆయన నీళ్లను పైకి తవ్వుకోలేడు ఆయన. And when he
saw that woman came to get the water, ఎప్పుడైతే ఆ స్త్రీ నీరు తీసుకోవడానికి అక్కడికి రావడం ఆయన చూశాడు, see the Lord's situation here. ఇక్కడ ప్రభు యొక్క పరిస్థితిని చూడండి. He is hungry like a man. ఆయన మనుషుని వలె ఆకలి కలిగి ఉన్నాడు. He is thirsty like a man. ఒక మనుషుని వలె ఆయన దాహం కలిగి ఉన్నాడు. Although he was the Almighty God, ఆయన బలమైన దేవుడు అయినప్పటికీ in this situation he conducted himself just like an ordinary man. ఈ పరిస్థితులలో ఆయన తనను తాను ఒక సాధారణ మనుషుని వలెనే చూపిస్తూ ఉన్నాడు. He did not give any hint that he is a God. ఆయన తాను దేవుడిని చూపించగలిగే ఒక కారణాన్ని కూడా చూపించడం లేదు And అక్కడ. when he asked that woman for water, ఎప్పుడైతే ఆ స్త్రీని ఆయన నీటిని అడిగాడో, he approached her like an ordinary man. ఆయన ఒక సాధారణ who is thirsty, begging for water. ఒక దాహము కలిగి ఉండి నీళ్ళ కొరకు అడుగుతున్న వాని లాగానే ఆయన ఆమెను అప్రోచ్ ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. And then that woman questioned him. అప్పుడు ఆ స్త్రీ ఆయనను ప్రశ్నిస్తా ఉన్నది. And she said, being a Jew, how you can ask the water from a Samaritan woman? ఆయన అంటాడు, నువ్వు యూదులవై ఉండి ఒక సమరయ స్త్రీ వద్ద నువ్వు నీరు ఎలా అడగగలవు అని అడుగుతుంది. And he responded to her question in a very human way. అయితే ఆయన ఆమె యొక్క ప్రశ్నకు ఒక మానవత్వంతో కూడిన జవాబునిస్తూ ఉన్నాడు. Amen. Amen. He talked with her like man. ఆయన ఒక మానవుని వలె ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Amen. So when we read the four gospels, ఎప్పుడైతే మనం ఈ 4 సువార్తలు మనం చదువుతామో, we can see many similar stories. ఇలాంటివే కొన్ని చాలా కథనాలు మనం చూస్తూ Which ఉంటాం. shows us how the Lord Jesus behaved himself like a normal man. అది ఏం చూపిస్తా ఉన్నదంటే యేసుక్రీస్తుల వారు సాధారణమైన మానిగా ఎలా చూయించుకున్నాడో చూపిస్తూ ఉన్నాయి. He was bearing the face of a man. ఆయన ఒక మనుషుని ముఖాన్ని కలిగి ఉన్నాడు. He was a man. ఆయన ఒక మనుషుడై ఉండేను. But in these days, ఈ దినాలలో certain religious people today, ఈ దినమున ఉన్నటువంటి కొన్ని మతపరమైనటువంటి ప్రజలు, they try to dress in a special way. వారు ఒక ప్రత్యేకమైన రీతిలో వస్త్రాలు ధరించాలనుకుంటారు. And they wanted to show that they are big pastor or something big. అయితే వారు ఏదో ఒక పెద్ద పాస్టర్ని ఇంకా ఏదో పెద్ద అని చూపించుకోవాలనుకుంటారు వారు. And their dress is a strange dress. మరి వారి యొక్క వస్త్రము చాలా వింతగా ఉంటుంది. But the Lord Jesus did not dress in a peculiar manner. He never have some special clothing, say dress. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వస్త్రాలతో ఎప్పుడు కనిపించలేదు ఆయన. In his clothing he was not strange. ఆయన యొక్క వస్త్రాలలో ఆయన వింతగా ప్రవర్తించలేదు. He was not different from others. ఆయన వేరే వారికన్నా ప్రత్యేకంగా ఎప్పుడు కనిపించలేదు. His living was that of an ordinary human being. ఆయన జీవితం ఎలా ఉండేనంటే సాధారణమైన ఒక మనుషుని వలె జీవించాడు. He was like an ordinary man. ఆయన ఒక సాధారణ మనుషుని వలె ఉన్నాడు. And even when he was like a human, ordinary, simple, normal man, ఆయన మామూలుగా సాధారణమైన మనుషుడే ఉన్నప్పటికీ, and some people would say కొంతమంది అన్నారు, about Jesus Christ, యేసుక్రీస్తు గురించి కొంతమంది అన్నారు, is not this the carpenter's son? ఈయన ఆ వడ్రంగి కుమారుడు కాదా? He was so simple. ఆయన చాలా సాధారణంగా ఉన్నాడు. He was ordinary man. ఆయన సాధారణమైన మనుషుడై ఉన్నాడు. He was normal person. ఆయన సాధారణమైన వ్యక్తి అయి ఉన్నాడు. He never wear special clothes ఆయన ప్రత్యేకమైన వస్త్రాలు ఎప్పుడు ధరించలేదు. like some pastors does. అయితే కొంతమంది పాస్టర్లు చేస్తున్నట్టుగా, Even they have special tailor to stitch that dress for the pastor. This is in Punjab. పంజాబ్ లో జరిగిందట. టైలర్ తో చెప్తున్నారంటే పాస్టర్ గారికి ప్రత్యేకమైన వస్త్రాలు కుట్టాలని. So in the eyes of the people, అయితే ప్రజల యొక్క దృష్టిలో Lord Jesus was the son of an ordinary carpenter. ప్రజల దృష్టిలో యేసుక్రీస్తుల వారు ఒక సాధారణ కార్పెంటర్ యొక్క వడ్రంగి యొక్క కుమారుడై ఉన్నాడు. He was an ordinary man. అతడు ఒక సాధారణమైన మనుషుడైనాడు. And he bore the face of a man. మరియు అతడు ఒక మనుషుని ముఖమును ధరించాడు. Today ఈ దినాన we too need to bear the face of man. మనము కూడా ఒక మనుషుని ముఖమును ధరించవలసి ఉన్నది. Because he has created us man. ఎందుకంటే ఆయన మనుషులుగా మనల్ని తయారు చేసి ఉన్నాడు. And his second fold is to express him as a man. మరియు ఆయన మనుషునిగా వ్యక్తీకరించాలని కోరుచున్నాడు. We need to realize మనం గమనించాల్సిన విషయం ఏంటంటే that we should be ordinary. మనం ఖచ్చితంగా సాధారణంగా ఉండాలి. We should be normal. మనము సాధారణంగానే ఉండాలి. We should be normal, ordinary people who comes in the church
and work like other people. మనం సంఘములోనికి వచ్చి వేరే ప్రజల వల్లనే మనము కూడా పని చేయాలి. We should be the same as common ordinary human beings. మనం సాధారణమైన ఒక మనుషుల వల్లనే మనము కూడా కనిపించాలి. Although we are saved, మనము రక్షించబడినప్పటికీ, although we have God's power in us, మనము దేవుని యొక్క శక్తిని మనలో కలిగి ఉన్నప్పటికీ, although we pray and attend meetings, మనము ప్రార్థన చేసి ఇలాంటి మీటింగ్స్ కలిగి ఉన్నప్పటికీ, and we read the Bible, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పటికీ, and serve God, దేవుని సేవించినప్పటికీ, our appearance is still the appearance of a man. మన యొక్క కనిపించడము ఇంకా మానవుని వలనే కనిపించాలి. And our face is the face of a man. మన ముఖము మనుషుని ముఖం వలె ఉండాలి. In our dress we are proper. మన యొక్క వస్త్రధారణలో సరిగా ఉండాలి. But we are ordinary. కానీ మనము సాధారణమైన వారము. Not peculiar or strange kind of looking. ప్రత్యేకంగా కనబడేటటువంటి వ్యక్తులుగా ఉండటం కాదు. A living creatures. ఆ జీవులు ఒక జీవి. We are not angels. మనము ఆ జీవులమే కానీ దేవదూతలము కాదు. We are very human. We are very human. కానీ మనము మరీ మనుషులమై ఉన్నాము. In fact, వాస్తవానికి the more spiritual we become, ఎంత ఆత్మీయమైన వారిగా మనం మారితే, the more normal and human we will be. అంతగానము నువ్వు సాధారణమైన మనుషులుగా జీవిస్తావు. The more we have Christ as our life, క్రీస్తులో మనము ఎంత ఎక్కువగా క్రీస్తు మనలో ఎంతగా ఎక్కువ కలిగి ఉంటే, the more we will bear the face of man. మనం అంత ఎక్కువగా మనుషుల యొక్క ముఖాన్ని ధరిస్తాము. In the epistles, in the writing of the epistles, అపోస్తలులు రాసినటువంటి పత్రికలలో we are taught by the apostle to be proper human beings. మనము బోధించబడ్డమంటే అపోస్తలుడు ఒక సరియైన మానవునిగా ఉండాలి. In particular, how to be proper husband, wives and parents. ఒక ప్రత్యేకమైన భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా ఉండాలి. About the wives he said, ఆయన భార్య గురించి మాట్లాడుతున్నాడు. you should submit your husband. నీవు నీ భర్తకు లోబడాలి. And about the husband, Colossians 3:18 he says, కొలస్సీ 3:18 లో చెప్తున్నాడు భర్తతో, you wives, you should obey your husbands. ఆ భార్య చెప్తాడు, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండవలెను. Ephesians 6:9 says, ఎఫెసీ 6:9 చెప్తా ఉంది. let's read about 6:9. ఎఫెసీ 6:9 మనం చదివే ప్రయత్నం చేద్దాం. Amen. Amen. So we are closing now. ఇప్పుడు మనం ముగిస్తూ ఉన్నాము. So we have to be human. మనము మనుషులుగా ఉండాలి. Amen. Amen. So Ephesians chapter 6 verse 9. ఎఫెసీ 6:9. And ye masters, do the same things unto them, forbearing, threatening, knowing that your master also is in heaven, neither is there respect of persons with him. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వాడి ఎడల ప్రవర్తించుడి. Colossians 4:1. కొలస్సీ 4:1. Masters, give unto your servants that which is just and equal, knowing that ye also have a master in heaven. యజమానులారా, పరలోకములో మీకును యజమానున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. What does it mean? దాని అర్థం ఏమిటి? As a husband, భర్తగా we are expressing God, Jesus Christ, bridegroom, our husband. దేవుడు మన భర్త కాబట్టి మనము ఆయనను వ్యక్తీకరిస్తూ ఉన్నాము. As a wife, we are expressing him. మన భార్యగా ఆయనను మనము వ్యక్తీకరిస్తూ ఉన్నాం. Farmer is his expression. Farmer is God's expression. వ్యవసాయదారు, ఫార్మర్, రైట్? Yes. వ్యవసాయదారుడు ఆయన యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నాడు. God is a farmer. ఎందుకంటే దేవుడు వ్యవసాయకుడై ఉన్నాడు. When you plant tree and flower something outside, ఎప్పుడైతే బయట మనం ఎప్పుడైతే కొన్ని చెట్లను లేదా ఇంకేదైనా పువ్వుల చెట్లను నాటినప్పుడు you are expressing God. నీవు దేవుణ్ణి వ్యక్తీకరిస్తూ ఉన్నావు. Because he is the gardener. ఎందుకంటే ఆయన
తోటమాలి అయి ఉన్నాడు, He is the soil. ఆయన నాటువాడై ఉన్నాడు. When you take some flour to make chapati roti, నువ్వు ఎప్పుడైతే కొంత పిండిని తీసుకొని నువ్వు చపాతీ రోటీ చేయడానికి ప్రయత్నం you చేస్తావో are expressing God. నీవు దేవుణ్ణి వ్యక్తీకరిస్తూ ఉన్నావు. He is flour, He is seed, He Ah. is wheat. ఆయనే పిండి అయి ఉన్నాడు, ఆయనే గోధుమ గింజ అయి ఉన్నాడు, And He is roti, He is bread. ఆయన యొక్క రొట్టె నువ్వు చేస్తూ ఉన్నావు. Whatever you do, నువ్వు ఏది చేసినప్పటికీ you are the expression of Him. నీవు ఆయన యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నావు, But in human form. కానీ మానవ రూపములోనే. The second fold of the seventh seal is 7వ ముద్రలోని 2వ భాగమైనది అది. God wanted us to express Him as a man. దేవుడు ఆయనను మనం ఒక మానవునిగానే వ్యక్తీకరించాలని కోరుచు ఉన్నాడు. So that's why He is making us proper man. అందుకే ఆయన మనల్ని సరియైన మానవులుగా చేస్తూ ఉన్నాడు. God's salvation causes us to be proper men. దేవుని యొక్క రక్షణ మనల్ని సరియైన పురుషులుగా ఉండినట్టుగా For చేస్తుంది. His manifestation దేవుని యొక్క వ్యక్తీకరణ and for His move ఆయన యొక్క వ్యక్తీకరణ కొరకు, ఆయన యొక్క కదలిక కొరకు, and for His administration. ఆయన యొక్క కార్యముల కొరకు. Let us be men. మనము మెన్, Yeah, let's be men, human beings. మనము మనుషులుగా ఉందాము. Don't try to become anything else than man. మానవుని కన్నా ఇంకా వేరే ఏది అవ్వడానికి ప్రయత్నం చేయవద్దు. We are the expression of the man who is sitting on the throne. మనము ఆ సింహాసనం ముందు కూర్చున్న మానవుని యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నాం మనం. And He had chosen us to express Him in His humanity. ఆయన యొక్క మానవత్వంలోనే ఆయనను మనం వ్యక్తీకరించాలని ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. This is the mystery of the seventh seal. ఇదే 7వ ముద్ర యొక్క మర్మమై ఉన్నది. That's why He has poured Himself into human beings. అందుకే ఆయన మానవులలోనికి తనను తాను కుమ్మరించుకున్నాడు. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేద్దాం. Father God, we thank You for Your word. ప్రభు అయిన తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ And Your ఉన్నాను. word teaching us that we must be human. అయితే మీ యొక్క వాక్యం బోధిస్తుంది మేము ఖచ్చితంగా మానవుల వలె ఉండవలెను. Because their great purpose and because your great purpose and plan is to express yourself through a man. అయితే మీ యొక్క గొప్ప ఉద్దేశము, మీ యొక్క గొప్ప ఆలోచన ప్రకారం మీరు మానవుల ద్వారానే వ్యక్తీకరించుకోవాలనుకుంటూ And ఉన్నారు. you have given us this revelation. అయితే మీరే ఈ యొక్క ప్రత్యక్షతను మాకు ఇచ్చి The ఉన్నారు. second fold is unfolding in the bride. అయితే 2వ భాగము ఈ యొక్క వధువులో అది బయలుపరచబడతా ఉన్నది. And she is expressing her bridegroom's humanity. అయితే ఆమె తన యొక్క పెళ్లి కుమారుని యొక్క మానవత్వాన్ని బయలుపరుస్తా ఉన్నది. Help us, Lord, to be a man. మేము మనుషులుగా ఉండులాగున మాకు సహాయం చేయం ప్రభువా. And we give You glory, honor and praise. మరియు మేము మీకు మహిమ, ఘనత, ప్రభావం కలిగిస్తూ ఉన్నాము. Bless this church. ఈ సంఘాన్ని దీవించండి. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో నేను అడుగుచూ ఉన్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా కొడదాం చప్పట్లు. చప్పట్లు బ్రదర్ రోషన్కే కాదు, బ్రదర్ రోషన్ని బట్టి దేవునికి చప్పట్లు కొడతాడు. Let us clap unto the Lord for Brother Roshan actually. Wow, it's a wonderful message. Yeah. I was feeling like we'll continue all the night, you know. Really. I like that you will not stop it. You will go all the night.